చెప్పిన ఈ చెప్పింది నిజమే. ఇది తీసుకుపోయి ఆలోచన చెప్పింది. ఏం చెప్పిందంటే వాళ్ళకి ఇచ్చిందని చేయడం అంత ఈజీ కాదు, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి మేధా సంపత్తిని, తెలివిని, సంపదను కొల్లగొట్టే వాళ్ళు రోడ్డు మీద పడతాం, మనం బాధ్యతలు అవుతుందని చెప్పి అప్పటి నుంచి ట్యాక్స్ మొదలైంది ఇండియాలో. దరిద్రం ఏంటంటే మనం అలాగే బయటికి రాలేదు. ఆడది అప్పలా వంటి పుంజని మాట్లాడలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి కాలం కానీ అంతకుముందు రాజుల కాలం కానీ ఆడవాళ్ళు యుద్ధం చేసిందో లేదు. అయితే చేస్తాం యుద్ధం చేసిందో లేదు. ఎట్లా చేసింది యుద్ధం చేస్తుంటే బండి రథం యొక్క సాయశీల చలో సాయశీల బండికి రథం చక్రం మూసుకోకుండా మేక్ ఉంటుంది, అద్దరు ఇరుస్తుంటారు కదా, ఇరుసుకి చక్రం ఉంటుంది, చక్రం మూసుకోకుండా సాయశీల ఉంటుంది, అది ఊడిపోతుంది. వెదర్ యుద్ధం చేస్తుంది, ఊడిపోతే ఏం పెడతారు, చక్రం పెట్టుకోకుండా కైకి. యుద్ధం అయిపోయినాక ఏం లేదు, చెయ్యి మొత్తం రక్తం కారిపోతున్నా ఏం లేదు. అంతగానం కాపాడినటువంటి కైకేయికి 3 వరాలు ఇస్తాయి. ఆ 3 వరాలు ఆగం చేస్తాయి. 3 వరాలు అయితే తెలుస్తా మీకు. మనం ఇచ్చింది ఎందుకంటే ఏం పెట్టాను అంటే లేడీస్ వీరనాడు అప్పుడే ఉంటుంది కదా. ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే ఆ నుంచి మన దేశాన్ని బానిసత్వం చేసిన తర్వాత పైసలు మొత్తం పోయినాక ఇప్పటికి మన జీన్స్ లో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక క్యారెక్టర్ ఏంటంటే వేరే కింద పని చేయాలి. ఒకటి దానికి జీతం వస్తే మన లైఫ్ బాగు. నేనే ఎవరికైనా పని ఇచ్చేటటువంటి కెపాసిటీ మన జీవితంలో ఉంటుంది. భారతదేశంలో మన యాక్సిడెంట్ డేస్ చూసినట్లయితే మనం వేరే దేశానికి అనుభవించాం. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అంతకుముందు విదేశీయుల కింద బానిసత్వం ఉన్నాం, ఇప్పుడు మన దేశం వాళ్ళ కింద మనం బానిసత్వం చేస్తున్నాం. ఇండియాలో వేరే దేశాన్ని పరిపాలించే శక్తి కూడా ఉన్నది. ఇండియన్స్ అంత సంపద ఉంది, అంతగా మేధా సంపద ఉంది. ఈ వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతం ఈ వేరే దగ్గర మతం గురించి నేను మాట్లాడతాను. ఏ మతాన్ని నేను తక్కువ చేయను. ఇంత జ్ఞానము వేరే దేశం ఎక్కడ చూసినా మీరు ఎక్కడ చదివారు. మనం వచ్చి దాని గురించి చెప్తారు కదా, పెద్ద పొంగుతో ఏదో కట్టడం ఉంది సార్ వేరే దగ్గర ఈజిప్ట్ పిరమిడ్లు ఇవన్నీ మాట్లాడతారు కదా. అంతకంటే కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనటువంటి చరిత్ర భారతదేశం. ఇవన్నీ ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు, ఇండిపెండెన్స్ డే ఒకటి. తర్వాత చాలా మంది జీవితంలో ఎక్కిపోయింది ఏంటంటే ఏమని కోరిక కాదా, కోటీశ్వరులు కావాలంటే రాసి పెట్టి ఉండాలి. నేను ఒకరిని చూపెట్టాను, ఒక అక్షరం చూపెట్టాను, భగవంతు పొడవలికి చేసిపోతాను, నాకైనా చూపెట్టి 2 అక్షరాలు చూపెట్టాను. భగవంతుడు ప్రపంచాన్ని ఏ లేనంత శక్తి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే దాన్ని దొక్కేసి ఇడ్లీ చట్నీ గురించి ఆలోచిస్తున్నాం. చట్నీ బాగాలేకపోతున్నాం, ఉత్తకాయలు పోసి పెట్టే నేను టమాటా చట్నీ కావాలంటే దేశాలే ప్రయత్నం మంచిగా. ఏదైనా మీటింగ్ పిలిచినప్పుడు మీటింగ్ మధ్యలో లంచ్ పెడతారు. మనం మీటింగ్ అయిపోయినాక ఏం మాట్లాడుతుంది సార్, అల్గడ ఉడకలేదు తీసుకపోయి ఉడకబెట్టు అంతే. ఆడవాళ్ళ కాళ్ళకి యుద్ధం చేసినప్పుడు కట్లు పోసుకోకుండా ఇనుప అనిపించేది. అది పుస్తకాల్లో ఉంది. ఆడవాళ్ళ కాళ్ళకి యుద్ధాలు చేసినప్పుడు ఇనుప కవచాలు అంటించేదానికి అర్థమైంది. ఆడవాళ్ళు యుద్ధాలు చేసేదారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా పుస్తకం ఏదైనా కొంచెం బయటకు వచ్చి లేడీ డెవలప్ అయితే ఒక లేడీ అయినా కూడా సాధించింది, లేడీ అయినా కూడా కాదు, లేడీసే సాధించాలి. మనం పోగొట్టాం దాన్ని పోగొట్టప్పుడే వాళ్ళని అడిగినాం. ఇప్పుడు మన దేశం వాళ్ళకి అడుగుతున్నాం. కడుగుడు పర్సన్ చేంజ్ చేయండి, మనం కడుగుతాను మాత్రం ఎక్కడికి సరే మనం చూడండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి బట్లాడు. నేను ఎవరి దగ్గర జాబ్ చేయదని చెప్పాను సార్, నీ తమకు జాబ్ పరిమితం అయింది కాదు అని చెప్తాను. మనం కూడా చదువుకున్న శ్రీకృష్ణ కుటుంబం చదివారు, రత్నాలు రాసి ఏడ జరిగింది కదా, అమెరికాలో, ఇండియాలో, తెలుగు రాష్ట్రాల్లో ఈడ కూడా ఇప్పటికీ చదువు అయిపోయేటప్పుడే మైండ్ లో ప్రెషర్ మొదలవుతుంది. ఏం చేయాలి, ఎవరి కింద పని చేయాలి, ఏ కంపెనీ దూరాలు, ఏ కంపెనీలో దొరికితే అంటే ఎవరి కింద పని చేస్తే నేను మంచుకుంటానే ఆలోచిస్తాను. కిందనే మీరుండే ఆలోచన లేదు. అది లేనప్పుడు ఏడికెళ్ళి పోతుంది సార్. తరం మారాలని యజమానులు ఒక చిరంజీవి ఒక్క నిలబడితే కుటుంబం మొత్తం మారింది. ఏ సార్ దాన్ని మనం ఏం చెప్తున్నా, ఫ్లాష్ పెట్టింది చిరంజీవి యోగం ఉందాడు. ఆయన కొడుకు ఆయన ఉందా నమ్ముతారు. ఇప్పుడు అందరూ నమ్ముతారు దాన్ని, చాలా మంది ఆయన నమ్ముతారు. ఈజీ ఉండాలి, ఇలా ధనరేఖ ఉండాలి. ఇప్పుడు మీకు ఎవరికైనా ధనరేఖ కావాలని నా దగ్గర డబ్బులు మీరు గీతారు అప్పుడైనా పని చేస్తారు. దాని రేఖలు గీతం పని చేస్తాం. నేను నమ్మితే వేస్తాం. ఏ మతానికైనా దేనికైనా భగవంతుడు పైన ఉండు అని మీరు నమ్మితే దేవుడు అల్లా అయినా, క్రీస్తు అయినా, కృష్ణుడైనా భుజం మీద చేసి సహాయం చేస్తాడు. బిడ్డ నువ్వు కానీ నేనున్నా, నువ్వు
పని చేయి, ఫస్ట్ వంగబడి వర్క్ చేయి, నేను ఎంత ఉన్నా. అంతేగాని ఇక్కడ కూర్చొని రామ సీత అంటే రామరామ భక్త వీరులు ఎమ్మడి దేవుడు ఉంటాడు, భక్తులు ఎమ్మడుతుంటాడు. భక్తులు అంటే పని చేస్తుంటారు. ఎసారో చూడండి సార్, ఒకవేళ దేవుడిని పూజిస్తే కోటిస్తే భయపడారు, పూజాలు ఇవ్వడం భయపడేది పెళ్లి కట్టలేదు. రోజు పుస్తకాలు దేవుడిని నడుస్తుంటారు. వేరే వాళ్ళ డ్యూటీ దేవుడిని స్మరించడం. దేవుడు లేదు అని చెప్పలేదు, దేవుడు నమ్మొద్దని కూడా చెప్పరు. గాడ్ ఈజ్ దేర్, మీరు ఏ రూపంలో వస్తే ఆ రూపంలో ఉండొచ్చు. ఉన్నాడు అని నేను కూడా నమ్ముతున్నాను, నమ్మడం గురించి నేనేమన్నాను. కానీ ఆయన మీద భారం వేసి మన శక్తిని కోల్పోతే ఎట్లా? గాలి దీపం మీద దేవుడు కళ్యాణం రెండో రోజు చెప్పాడు కదా. భారతదేశంలో ఉన్నటువంటి జీన్స్ ఏంటంటే పోరాటం ఉంది, వేరే వాళ్ళ మీద తెలుసు ఉంది, బ్రిటిష్ వాళ్ళు బట్టలు నుంచి పరిగెత్తించినటువంటి చరిత్ర ఉంది. ఏం చేయకుండా ఎవరి రక్తం సుక్క లేదా రాళ్ళతో పరిగెత్తించుకుంది. ఎసారు ఇప్పుడు ఈడ కూర్చొని రాసి పెట్టుండాలి. ఏం రాసి పెట్టుండాలి? అల్లూరు సీతారామరాజు ఏం రాసి పెట్టుకోవచ్చు? తప్పదు. కాబట్టి బాధ్యతత్వం మనం బయటికి రావాలంటే తుపాకీ గుర్తు మీదకి వస్తుంటే కూడా ఆడగాదా ముసలికి కాల్చేది, ఈడ కాల్చు అని చెప్పి ఏదో నిలబడదు. ఇప్పుడు నీకు తుపాకీ ఉండేది పక్కన కుక్క పడితే అది అలవాటు చేస్తున్నాం సార్. మనం కొడుకు పుస్తకంలో పోతుంటే దిగో, వాడి కింద పడాలి, మోకాలు పడాలి, అప్పుడే వీలు పిల్లలు పుసుకున్నాడు గట్టి తింటే కొడుకట్లా పని జరుగుతాయి. ఎవడు అలవాటు చేసింది అంట? మనం అలవాటు చేసి మనం బయటకు వచ్చి కాలం ఖరాబ్ అయిపోయింది. ఏ భోజనీకి ఖరాబ్ చేసుకున్నాను కదా. ఎసారు జస్ట్ విత్ దిస్ ఐ ఆమ్ సేయింగ్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. మీ అందరికి కూడా ఒకసారి జీన్స్ లో గుర్తుపెట్టుకోండి. ఏ పర్సన్ లోపల కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ గడువులో ఉంటే ప్రతి ఒక్క పర్సన్ కి పౌరుషం ఉంది, పోరాట పట్టిక ఉంది, గెలిచేటటువంటి సత్తా ప్రతి ఒక్కరికి. అది ఈ భూమి మీద ఉన్నటువంటి పవర్. ఇండియన్ యాన్షియన్ డేస్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. దరిద్రం ఏంటంటే ఇప్పుడు పర్సన్ గురించి చెప్పినా కదా, ఇండియాలో బానిసలు చేయడానికి కష్టం అని చెప్పి చేతిలో పోయి ఏం చేసిందంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేయాలి? అందరూ ఏప్లేస్ కోర్సుగా నేర్చుకోవాలి. అది ఎందుకు పనికి వస్తామని చెప్పొద్దు, కానీ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరికి ఎంతమందికి వస్తే ఏప్లేస్ కోర్సుగా చెప్పండి ఒకసారి. ఏదో ఉపయోగపడుతుంది చెప్పులు ఎవరు నేర్చుకున్నారు? చెప్పకపోతే ఇట్లా మర్చిపోతే ఇట్లా మర్చిపోతుంది. ఏదో ఉపయోగపడదు లేదు. ఉపయోగపడుతుంది ఎవరు చెప్పి ఏడు ఉపయోగించాలని చెప్పరాదు, నేర్చుకోవాలంటే. అవి అట్లా చేసి నేను మాట్లాడేటప్పుడు మీకు కొంచెం అర్థమైంది. ఇంటికి పోయి ఒక గంట కూర్చోండి. ఇప్పుడు ఈ బ్రదరు నేను ఇద్దరం స్కూల్లో జాయిన్ అయ్యాను. ఈయనకేమో హీరో కావాలని ఉన్నది, ఆయనకి ఏ ప్లేస్ వస్తుంది. నాకు హీరో కావాలని సార్, నేను హీరో సినిమాలకు పోవాలి. ఆయన కూడా నడువు సైతనే సిరించినటువంటి ఏమన్నా అవి అంత తయారు చేసి టాలెంట్ ఉన్నోని కూడా నేను ఈ వైపు వెళ్ళాలనుకున్నాను కూడా, హే నువ్వు అంతగా వెళ్ళాల్సింది, ఇంటర్మీడియట్ చదవాలి, నువ్వు ఇళ్ళనే పాస్ కావాలి, ఇళ్ళ పాస్ అయితేనే మనిషి. ఆ చదివేంత వరకు ఏమైతుంది? ఈ దగ్గర టాలెంట్ మరుగుపడుతుంది. వాడు పని చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాన్సర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మంచి డాన్స్ చేస్తున్నాడు, ఇలా అమ్మేవాడు డాన్స్ లేక ఇట్లా పొరమకు పైన కట్టుకొని చదువుకో ముందు అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ టాలెంట్ గాలికి పోయిన తర్వాత బానిస కాకుండా ఏమవుతావు? అదే నువ్వు అప్పుడే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఫోకస్ పెడితే హీరో అయితే రాజధాని కాకుండా ఉండాలంటే నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. తల్లిదండ్రుల దగ్గర కూడా ఏం కావాలంటే 10th క్లాస్ పాస్ అయితే గొప్పవాడు, ఫెయిల్ అయితే వేస్ట్ కాదు. 10th క్లాస్ పాస్ అయితే టీచర్ అవుతావు, 10th క్లాస్ ఫెయిల్ అయితే స్కూల్ పెడతావు. అవునా కదా? దీన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి. వేరే వాళ్ళ కింద పని చేయడానికి ఆధారపడకండి. జాబ్ రాలేదని చెప్పి గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఉద్రేసుకొని చచ్చిపోయి చూసుకోండి. అంటే ఏంటి? ఒకరి కింద బానిసగా మనం తీసుకోలేదని చచ్చిపోయిందట, అంతే కదా? అదే మా పేదరికం కూడా ఎక్కడి నుంచి మనం సృష్టించుకున్నది. ఇయ్యాల డిసైడ్ అయితే కూడా 1 సంవత్సరం పాటు కొన్ని కాంప్రమైజులు చేసి జర ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి బయటకు వచ్చి పని చేసుకుంటే పేదోడు ధనవంతులు అవ్వచ్చు. అవకాశం ఏంటంటే అప్పటికి అవకాశాలు ఉండే, కానీ ఎడ్యుకేషన్ లో కూర్చోబెట్టి ఏం చేశారంటే ఎల్కేజీ, యూకేజీ, పీకేజీ, నాకేజీ, ఓకేజీ. ఈ కేజీలలో నేను ఇప్పుడు చదువు తక్కువ చేస్తున్నాను, చదువుకోవాలి, కానీ నీ టాలెంట్ తగ్గట్టే చదువు. యూ వాంట్ టు బికమ్ ఏ క్లాసికల్ డాన్సర్, డాన్స్ మీద ఫోకస్ చేయాలి. డాన్స్ స్టెప్స్ ఎన్ని రకాలు ఉంటాయి, దాని మీద చదువుకోవాలి. ఆడు కూడా ఇంటర్మీడియట్ లాగా క్లాసులు వస్తుంది, ఆయన కూడా అనిపిస్తుంది
వచ్చింది ఏం కావాలనుకున్నా ఏం కలుగుతుంది. ఒక్కసారి రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, నేను ఛానల్ ప్రమోట్ చేస్తాను. ఆ పర్సన్ చాలా చాలా క్లారిటీగా ఇండియన్ యాన్షియన్ స్టోరీస్ చెప్తున్నారు. ఇప్పుడు మీకు చెప్పిన దాదాపు ఇన్ఫర్మేషన్ అక్కడే రా టాక్స్ అని RAW రా టాక్స్. రా అంటే ఒరిజినల్ మన రా ఉంటుంది కదా, ఎంత తెలియదు మీకు ఎంత తెలుసా మేడం? రా అంటే నేను కూడా డైరెక్ట్ కొడుతూ రా టాక్స్ అంటే ఒరిజినల్ మాట్లాడడం కోసం కొంతమంది ఇన్వైట్ చేస్తున్నారు. ఆయన ఇద్దరు అప్పుడప్పుడు ఆ ఛానల్లో కొంతమంది బూత్ కూడా మాట్లాడారు, అది కొంచెం పక్కకు పెట్టి రా టాక్స్ ఒక ఆయన పేరు కూడా లేదు సార్, చూడండి ఇండియన్ యాన్షియన్ స్టోరీ వినండి సార్. భారతదేశం ఎంత గొప్పది, మనం ఎందుకు ఇట్లా తయారైనా, మన జీవితం ఎంత నాశనం అయిపోయింది, వేరే వాళ్ళ కింద. ఇప్పుడు మేడం అన్నట్టు పేదరికం కారణం అని చెప్తున్నారు, కానీ ఎవరు పేరు లేదు భూమి మీద. భారతదేశంలో పేదరికం లేదు, అసలే లేదు. మనం చదువుకున్నాం కదా అనిపిస్తున్నారు, శ్రీకృష్ణ కాలంలో కానీ నువ్వు రాముడు వీళ్ళందరూ మనం కొంచెం అంత బిలీవ్ చేయడం ఉండదు, అది వదిలేసేది. బట్ శ్రీకృష్ణ దేవాలయం లేకపోతే ఈ మనం ఏమంటున్నాం రాజులందరూ చదువుకున్నాం కదా సార్. కొంతమంది రాజులు పోతన వీళ్ళందరూ ఉన్నప్పుడు రాజులు చదివారు, పేదలు అడగలరు. నీకు అప్పుడు పేదరికం నుంచి ఇక్కడ చదివారు, సూసైడ్ చేసుకొని రైతులు ఆత్మహత్య కనబడ్డారు. వైట్ రైతు కూడా కోటీశ్వరుడు, ఎందుకంటే ధన బాండ మన ఏమంటారు ధాన్య భాండాగారు ఉండేవాళ్ళు కదా. జొన్నలు అంటే ఇంటి నిండా కావాల్సిన పైసలు వచ్చేది వాళ్ళకి. వస్తు మార్పిడి ఉండేది, జొన్నలు ఇస్తే పాలు ఇవ్వడం. ఇవన్నిట్లలో ధనవంతులు ఎవరు తప్ప భారతదేశం పేదరికంలో లేదు. మనం కొనుక్కొని తెలుసుకున్నాం దాన్ని, అల్లకెళ్ళి బయట పడతాం. ఇప్పుడన్నా కొంచెం ఆలోచిస్తుంది. దీనన్నిటికీ కారణం వేరే బదనం చేయడం కదా సార్. మోడీ బాగలేడు, కేసీఆర్ బాగలేడు, రేవంత్ బాగలేడు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఒకవేళ రాముడే డైరెక్ట్ గా రాజు అయిపోయి రాజ్యాన్ని పరిపాలన చేసినా నీ ఇంట్లో నా ఇంట్లో మధ్యమంతా కూడా మారాల్సింది నేను. నా కుటుంబం మారాలంటే నేను మారాలి. నాకు ఉన్నటువంటి ఒరిజినల్ శక్తిని బయట. ఏం శక్తి ఉంది బయట నీ దగ్గర అంటే, ఒక ఆయమ్మ డిసైడ్ అయితే 4,50,000 తీసుకొని కుటుంబం యొక్క చరిత్ర మొత్తం మార్చే పవర్ నీ దగ్గర ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెస్టేజ్. నేను వెస్టేజ్ గురించి చెప్తున్నాను. వెస్టేజ్ లాంటి ఏ అవకాశం నీకు దొరికినా అంత పవర్ నీ దగ్గర ఉంది. రేపు పొద్దుగాల ఇదే టైంకి ఫండ్ ఫర్ గృహప్రవేశం ఉంది, 1,30,00,000 అయిందంటే ఎంత? ఆర్టీసీ కండక్టర్ వెస్టేజ్లోకి వచ్చి 4 ఏళ్ళు టోటల్ జాయిన్ కట్టి లెక్క పెడితే 4 సంవత్సరాల్లో 1,30,00,000 పెట్టి ఇల్లు కొన్నాడు, దాని ముందు ప్లేస్ కొన్నాడు, నెలకు 12 లక్షలు ఇన్కమ్ తీసుకుంటాడు, ఒక 8-9 లక్షల కార్లు తింటున్నాడు. ఇది ఆయన దగ్గర మాట్లాడు ఒరిజినల్ శక్తి. అప్పటిదాకా ఎడబెట్టింది అది అదే పెట్టి. నేను మళ్ళీ చెప్తున్నా, జాబ్ తప్పు కాదు. అప్పుడు ఇప్పుడు మేడం చెప్పిన మన ఇన్షియల్ గా బతకాలంటే పేదరికం బయటపడాలంటే ఏదో చేయాలి పని. కూర్చొని యాన్షియన్ చేస్తాడు, చాలా గొప్ప, నీకు ఏం మీకు దొరికారు, ఎంత దొరికినా కాగానే నో, అది మళ్ళీ రాదు. ఏదన్నా చేసుకుంటా నీ మైండ్ పదులు పెట్టాలి. ఏం జరిగిపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఊకే అబ్బాయి నాగరాజు సార్ కానిస్టేబుల్ కోసం పరిగెత్తుతాడు. దేనికోసం? ఇంత లేదు ఏజ్, ఇప్పుడు 18 ఇయర్స్ అనుకున్నాం. 23 ఏళ్ళల్లా ఆయన ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చి కానిస్టేబుల్ కోసం రన్నింగ్ చేస్తారు. ఎట్లుంటారు బాడీ ఉంటాడు, గట్టి ఉంటాడు, శ్రీకారం కావాలి, తమ్ములైన పర్లేదు గట్టి ఉండాలి, గట్టి ఉండాలి, గుడిసే కూడా వెళ్ళిపోవాలి. ఉండాలి కదా కానిస్టేబుల్ జాబ్కి వెళ్తారు, రన్నింగ్ కొట్టడం లేదా, గట్టి ఇట్లా శ్వాస తీస్తే ముందర కారిపోతుంది. అంత స్ట్రాంగ్ ఉంది. జాబ్ రాను ఎట్లయితే కడవాతే నేను మళ్ళీ చెప్తున్నా, కానిస్టేబుల్ తిరుగుతలేదు. కానిస్టేబుల్ లో మైండ్ ఏమైందంటే, అమ్మయ్యా తీరా పని నేనేం చేయాల్సిన అవసరం లేదు, మాకు అది తక్కువ నా ఇంటెన్షన్. వన్స్ నీకు జాబ్ వచ్చిందా అది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించడం మొదలు పెడితే కండక్టర్ కూడా సూపర్ స్టార్ అవుతాడు. రజనీకాంత్ కాదు, మన కండక్టర్ కూడా సూపర్ స్టార్ అవుతాడు. అందుకే ఇట్లాంటి మీటింగ్ ఏమైనా పెట్టినప్పుడు బలవంతంగా మన 5 మీటర్ ముందుకొచ్చినట్టు అంత బలవంతంగా ఎందుకు వస్తుందంటే, మనం ఫిక్స్ అయిపోయినంటే మనం ఇంకోటి ఇస్తాం మీద పని చేసుకోవాలి, వచ్చిన కాడ తీసుకోవాలి, మనకు బతకాలి. శనివారం పొద్దుముఖంగా ఫుల్ కూర్చుంటాం, మన దగ్గర రెస్టారెంట్ ప్రాన్స్ తెచ్చుకోవాలా, చికెన్ తెచ్చుకోవాలా, మటన్ తెచ్చుకోవాలి. ఆ పూట చికెన్ తింటే ఫుల్ ఖుషి అయిపోయింది కదా లైఫ్. కడవలు ఎందుకు వచ్చినాయి సార్ అంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆలోచనలో ఇక అయిపోయింది నా జీవితం ఇంతే, ఇక ఇక్కడనే వెళ్ళాలి, ఈ మధ్యలో ఏం జరుపుకుంటుండాలని దేవుని నన్ను పెట్టుకుంటున్నారు. బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా కానిస్టేబుల్ అందరు ఇక్కడ ఎంత చిన్న బిజినెస్ అని తీసుకోండి. ఇడ్లీ అమ్మేటోళ్ళ మైండ్ కూడా రోజు పని చేస్తుంది.
రేపు పొద్దుగా లేదమ్మాలి, రేపు నడుస్తుందా లేకపోతే హాలిడే ఉందా లేకపోతే పిండి ఎంత కలపాలి, ఎందుకు చేయాలి, రేపు పొద్దుగా నుంచి కొంచెం టిఫిన్ ఎక్కువ సెంటర్లో పెట్టాలి, ఎక్కువ మంది నేను పని పెట్టుకోవాలి, ఎక్కువ మంది చేయాలని ఆలోచిస్తూనే ఉంటుంది. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ మన భారతదేశంలో మన రక్తంలో ఉంది. మన దరిద్రం ఏంటంటే మన తాతల కాడికి చేంజ్ అయింది. మీ తాత ఏం చేశాడు, మా తాత దొరల కాడ తింటున్నాడు, మీ ఏం చేశాడు, బాబుల కాడ తింటున్నాడు. అంత జీతం ఎందుకు అంటే ముందు ఈ పైన ఎవరైతే దొరలు బాబులు ఎంతో ఉన్నారో కులం చెప్తలేదు సార్, నేను ఆ పాయింట్ అర్థం చేసుకో. పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కప్పలు కట్టించేది. డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళు వసూలు చేయరు కదా, ఎవరు వసూలు చేయాలి, ఊళ్ళలో పెద్ద మనిషి కూడా వసూలు చేయించారు. వసూలు చేసినటువంటి డబ్బులన్నీ వీళ్ళ ద్వారా వెళ్ళాయి కాబట్టి వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్దోళ్ళు ఎవరు వసూలు చేసేవాళ్ళు. అవి వాళ్ళ కింద ఉండి ఏ కులమన్నా కావచ్చు వాళ్ళ కింద పనిచేయడం వాళ్ళు కింద పనిచేసేది కాదు. ఇప్పుడు జాబ్లోకి వచ్చిందండి. అప్పుడేమో జీతం చేసేది, ఇప్పుడు జాబ్ చేస్తున్నాం. ఆ జాబ్ చేసేటప్పుడు ఏమైపోయిందంటే మైండ్లో మొత్తం ఇంత ముద్ద ఇక నా బతికింది, నా రాతకింది, నేనేమి చేయలేదు అని ఫిక్స్ అయిపోయి ఎవరో ఒక్కరి కింద పనిచేసేటటువంటి మైండ్ సెట్టే పేదరికానికి మెయిన్ కాదు. ఇప్పుడు ఒకవేళ ఈ రోజులో నెలకు ₹1,00,000 తీసుకుంటాడు ఎవరంటే సార్ కరెక్ట్ 3 సంవత్సరాలు పేదరికం పక్క. నెలకు ₹1,00,000 ఇప్పుడు తీసుకుంటాడు కూడా 3 years తర్వాత 3 years తర్వాత 30 years తర్వాత 3 దశాబ్దాల తర్వాత ఈ బికమ్ ఏమంటారు 4. అది భారతదేశం కాదు, ఇంటర్నేషనల్ గా ఆర్థిక లెక్కలు చెప్తున్నటువంటి విషయం. అంటే ₹1,00,000 మనిషే పేదోడు అయిపోతుందంటే 20-30,000 పరిస్థితి రావచ్చు. అది ఫైనాన్షియల్ గా గ్రో అవుతున్నటువంటి జనాలకు కావాల్సిన ఎడ్యుకేషన్. సో జస్ట్ ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మన ఒరిజినల్ పవర్ వేరే, ఇప్పుడు మనం ఉన్నటువంటి విధానం వేరే. కాబట్టి అల్లకెళ్ళి కొంచెం మిమ్మల్ని మీరు థింక్ చేసుకోండి సార్. భారతదేశంలో అన్ని చరిత్రలు స్కూల్లో పాఠాలు మీరు చదివించారు కదా, అందరూ చదివించారు కదా. వీళ్ళ గురించి చాలా మంది చదువుకొని ఏం చేయమంటారు, బుక్ చదువుతారబ్బా ఏం స్టోరీగా ₹50,00,000 బిడ్డలు ఎంతగా పెట్టుకొని యుద్ధం చేసిందంట అని చెప్పి సపోర్ట్ కొడుతుంట మనకు కూడా ధైర్యం ఉందని చెప్తారు. భారతదేశంలో పుట్టిన ఆడబిడ్డ అంతవరకు చేసిందంటే నేను మొగోళ్ళు అయిపోతే ఏం లాభం అని చెప్పి చీరం రావాలని ఆ స్టోరీ రాసిన మన తండ్రి ఏం చేసిందా సపోర్ట్ కొట్టి పడుతుంది. జస్ట్ రియలైజ్ యువర్ జీన్స్. మన యొక్క బ్లడ్ లో ఉన్న పవర్ ని రియలైజ్ అవ్వండి. వెస్టీజ్ లోనే పనిచేయాలని నేను చెప్పాను. కానీ నీ లోపల ఉన్న బలాన్ని గుర్తించి ఆ బలాన్ని పనిచేయండి. చనిపోయే లోపు అనుకున్నది సాధించి తీరుతాం, అనుకున్న స్థాయికి వెళ్ళి తీరుతాం ఖచ్చితంగా. అది మన బ్లడ్ లో ఉన్నది. బిలీవ్ చేసి ముందరికి వెళ్దామా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78 అయింది, 75 ఏళ్ళు అయిపోయింది. జరగాల్సినటువంటి ఘోరాలు అక్కడనే ఉంటుంది, 100% అక్కడనే ఉంటుంది. ఇంకో విషయం చెప్తున్నాను నేను, పేదరికం అక్కడనే ఉండడానికి కారణం రాజకీయ వ్యవస్థ కాదు, ఇంకోటి కాదు 100% పేదోడు. ఎందుకు పేదోడు కారణం అంటే చూడండి, ఈ మీటింగ్ కు అందరు వచ్చి దేంతో తెలుసుకుని అందరూ కోటేశ్వర ఛాన్స్ ఉన్నది. అవునా చెప్పండి, ఆ బాధ చెప్పండి. కొత్త గారు ఉందా లేదా అందరు ఛాన్స్ ఉందా లేదా? మీరు అందరూ బట్టి నాకు ఒక్కటే పైసలు వచ్చేదా? ఎవ్రీబడి కెన్ బికమ్ కరోడ్పతి త్రూ దిస్ సిస్టమ్. ఎందుకు వస్తలేదు మన జనాలు? మేడం అన్నట్టు తెలియదు కదా, అది తెలుసుకోకపోవడం తప్పేది. పేదోళ్ళు ఎవరన్నా అరే ఏదో మంచి బిజినెస్ ఉంటే చెప్పాను నేను కూడా చేస్తాను అంటారు కూడా. ఇవన్నీ ఇట్లాంటి అంటారు కూడా. అందుకే గవర్నమెంట్ కూడా మీకు విషయం తెలుసా, ఒక ఖతర్నాక్ పథకం స్వాతంత్రం వచ్చిన కంట్రీలు ఉంది. ఆ పథకం పేరు తెలుసా? చెప్పండి ఎవరు అడుగుతారు. అది ప్రతి ఒక్క మేనిఫెస్టోలో పథకం ఉంది. ఏం నా పథకం మీద చెప్పండి. ఏం పథకం అది? పేదరిక నిర్మూలన పథకం. ఎప్పుడన్నా నేను దాన్ని ఎవరో ఒక పేదోడు ఆ పథకం ద్వారా కోటీశ్వరం చూపెట్టాను. ఆ పథకాన్ని వాడుకొని ఓట్లు తీసుకుంటారు పొలిటికల్ లీడర్. నేను పొలిటికల్ లీడర్ అయినా నా స్ట్రాటజీ కూడా నేను చూడబోతాను. పొలిటికల్ లీడర్ యొక్క స్ట్రాటజీ ఉన్నటువంటి పేదోళ్ళని ఓటుగా మార్చుకోవాలని మీకు 2-3 ఏళ్ళు వేయాలి. తప్పదు, మీకు ఓటు వేయాలంటే వేయాలి కదా సార్. మీరు చెప్పండి, ఇక్కడ ఉన్న అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అసలు అందరూ ఎంబీబీఎస్ చేస్తే అందరూ డాక్టర్లు అవుతారా? ఛాన్స్ లేదని చెప్పి చదువుకోవడం మన తప్పు కదా. చదివిన తర్వాత ఉద్యోగం మీనే కావాలని మనం ఇస్తే కదా. నువ్వు పొలిటికల్ లీడర్ కూర్చొని నువ్వు అసెంబ్లీ ముందు కూర్చొని కేసీఆర్ డౌన్ ఏం చేయాలి? కేసీఆర్ ఉద్యోగం ఒకవేళ ఉన్న ఛాన్స్ ఇయ్యరు అసలు. ఇస్తే ఓట్లు వస్తాయి కదా, ఇవ్వచ్చు కదా. ఛాన్స్ లేదే కదా, ఓట్లు లేదు. 100 మంది చదువుకొని బయటకు వస్తే ఒక్కరికి ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ జాబ్. అది సెంట్రల్ స్టేట్ మొత్తం కలిసి చెప్తున్నాడు మీరు. ఒకవేళ ఒకరి ఉద్యోగం ఇస్తే 40% బడ్జెట్ ఇవ్వాలి. 100 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 40 కోట్లు గవర్నమెంట్ ఉద్యోగాలకే ఇవ్వాలి, పెన్షన్లకు జీతాలు. ఒకవేళ 2 ఉద్యోగాలు ఇస్తే బడ్జెట్ మొత్తం అంటే ఇస్తుంది. మీ డెవలప్మెంట్ ఎక్కడైతే చెప్పండి. అది రియాలిటీ. ఆ రియాలిటీ రియలైజ్ అయిపోయి అక్కడ జాబ్ లేదు, బాగా
బాగా చదువుకున్నాడు, బాగా మెరిట్ స్టూడెంట్ ఉంటే జాబ్ కోసం ప్రయత్నం చేస్తాడు. నాకు కొంచెం అన్నట్టే ఉంది కాబట్టి నేను నా కాలం మీద నిలబడతాను, వేరే ప్రయత్నం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంది సార్ బయట. నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, నాట్ ఓన్లీ ఇన్వెస్టింగ్, టీ టైం అని ఒకటి వచ్చింది కాన్సెప్ట్. ఇప్పుడు టీ కింగ్, టీ బొంగు చాలా వచ్చింది బయట. ఆ ఆలోచన ఫస్ట్ టీ టైం వచ్చిన నా నోట్లో మట్టు పెట్టే బదులు నువ్వు ఇంకోటి ఆలోచించాలి కదా. చికెన్ టైంలో పెట్టు, మామా చికెన్, కాకా చికెన్ ఏమి ఉన్నాయి కదా, అట్లా అట్లా ఆలోచించరు. ఆడు బతికినా అన్నట్టు మనం పోయారు, మనం ఎదురుగానే పెట్టాలి సార్. మనం పెట్టి మనం వస్తుంది ఏడు సార్ ముందరికి వెళ్ళిపోయింది. ఎవడైనా బట్టల షాప్ పెట్టి ఎదుగుతుందంటే ఈ బట్టల షాప్ పెట్టి ఎదిగింది కదా, నేను కూడా ఇట్లాంటిది ఏమైనా పెట్టాలి, నేను స్టీల్ దుకాణం పెట్టాలి, లేకపోతే నేను ఇంకోటి పెట్టాలని ఆలోచించడు. ఆయన ముందరే పెట్టాడు దుకాణం. అది కావాలి, ఇది కావాలి. ఫ్యూచర్ ఎవరు సొంతంగా ఆలోచించదు. అవి అట్లా అట్లా కళ్ళకి బయటికి రావాలంటే మన ఒరిజినల్ శక్తిని రిలీజ్ అవ్వచ్చు. పెద్ద పెద్ద రాజులతో యుద్ధాలు చేసి పెద్ద పెద్ద యుద్ధాలు చేసినటువంటి దేశం భారతదేశం. మీరు చరిత్ర చదివితే మీకు చాలా చాలా బలం వస్తుంది. ఇంత గొప్ప దేశంలో పుట్టిన అనిపిస్తుంది. ఊకే పుష్పం వీసా తీసుకుని అమెరికా త్వర ఐడి మొత్తం వీకేస్తారు. ఇంత పవిత్రమైన ఇంత గొప్ప దేశంలో పుట్టి వేరే వాళ్ళు పెడుతున్నారు. నాకు నిజంగా గొప్ప వస్తారు. ఎంత పెద్ద పవర్ఫుల్ వ్యక్తి కానీ ఇక్కడి నుంచి అక్కడ పోతున్నట్టు నువ్వు మాత్రం ద్రోహం చేస్తున్నట్టు. ఈ అవకాశం లేకపోతే వాడికి ఈ ఇన్ని పెట్టుకొని ఇంతకాలం సంపద పెట్టుకొని మళ్ళీ ఏమంటే సిస్టమ్ పాలిస్తారు. పొలిటికల్ సిస్టమ్ వేస్ట్. టీ టైం అనే సిస్టమ్ అడ్డవచ్చిందా, వాట్సాప్ బెనిఫిట్ అనే సిస్టమ్ అడ్డవచ్చిందా, లేకపోతే భారతదేశంలో ఏ బిజినెస్ అని కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో గెలిచిన గంగావతి సిస్టమ్ ఎంత చేసిందా, అడ్డవచ్చిందా? మీ దగ్గర ఉన్నటువంటి బలాన్ని బయటికి తీసే శక్తి మన దగ్గర ఉంది. ఆ ఇంట్రెస్ట్ మన దగ్గర ఉంటే సిస్టమ్ సపోర్ట్ అనవసరం ఎవరు బదనాలు చేస్తే మన దగ్గర శక్తిని రిలీజ్ అవుతుంది. రెడీయా? సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడే ముందు సార్, నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల. నేను ఉండేది హైదరాబాద్ లో. వెస్టీజ్ బిజినెస్ లో రాకముందు ఇలాగ మీకు చెప్పినటువంటి మన ఇంతకుముందు జీన్స్ లో ఉన్న రియలైజేషన్ నాకు లేనప్పుడు నేను ఉద్యోగం చేసిన. ఒక 6 సార్లు ఇంటర్వ్యూ పోయి 7వ సారి ఇంటర్వ్యూ బదిలాడి ఉద్యోగం తెచ్చుకున్నాను. 4,500 నా మొదటి జీతం. అక్కడి నుంచి ఒక 11 సంవత్సరాలు జాబ్ చేసిన. ఏపీ తెలంగాణలో, ఏపీలో ఒక 4 జిల్లాలకు సేల్స్ మేనేజర్, తెలంగాణలో మొత్తం తెలంగాణకి రీజనల్ సేల్స్ మేనేజర్. రైట్. ఈ గ్యాప్ లో నా ఫ్రెండ్స్ నాకు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దు, ఇంకొక ఆదాయం సోర్స్ ఉండాలి, వేరే ఇంకోటి ఏమైనా సంపాదించాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే ఒక ఇన్కమ్ మీదనే ఆధారపడదు, ఒకటే ఆదాయం. అది ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు సార్, జీతం ఎంత ఉంటుంది? లక్షలు ఉంటుంది. లంచాలు పక్కన పెట్టి, నేను ఒరిజినల్ బ్యాంక్ ఎంప్లాయీ గురించి చెప్తాను. లంచాలు గించాలు పక్కన పెట్టి ఒరిజినల్ శాలరీ ఒక 80,000 లక్షల రూపాయలు ఇస్తుంది బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ భార్య శాలరీ చెప్పలేము గారు ఉన్నపోవచ్చు కూడా, ఏం లేకపోతే జీరో. బ్యాంక్ మేనేజర్ 10 ఏళ్ళు పనిచేస్తుంది. ఇన్ని లక్షలన్నీ ఎంతో కొంత ప్రాపర్టీ ఏదో ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత 1 లక్ష వచ్చే జీతం బ్యాంక్ మేనేజర్ హెల్త్ బాగాలేక కొట్టుకున్నాను. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ భార్య 1 లక్ష వస్తా, అందులో సగమని వస్తా. నేను గించిన అంత కూడా బ్యాంక్ మేనేజర్ భార్యని బ్యాంక్ మేనేజర్ అంటారా? ఇప్పుడు ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నా, అంత ఒక్క ఇన్కమ్ మీద ఆధారపడేటటువంటి బ్యాంక్ మేనేజర్ బతికే రోడ్డు మీద పడ్డాక నీకు నాకు 2 లక్షల ఆదాయం ఉంది. మన జాబ్ ఎంత గట్టిగా ఆలోచించాలి. ఈ సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి నాకు జనాలు ఇంట్లో నేను ఏమంటున్నాడు, ఆయనకి ఎంత వస్తుందో కాబట్టి ఆయన ఎప్పుడు పడుతున్నాడు. నేను అకౌంట్ ఎంత పడుతుంది, నేను జాయిన్ అయితే ఊకే నా ఎప్పుడు పడుతున్నాడు, ఆయనకి ఎంత వచ్చి పడేది. నేను జాయిన్ అయితే ఆయనకు వస్తే పైసలు. నన్ను ఎంతకాలం అడుగుతున్నాడు. మన ఇంట్లో పడితే అవతల చెప్పి సోదరా కనబడుతున్నాడు. ఎస్ఆర్ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్ నిలబడి ఎందుకు వచ్చి ఇట్లా మొక్కుతాడు, అవి ఇద్దరు ఓటేరారు వెళ్ళాలి, బయట బోరికలా చేస్తున్నాం, మొత్తం అంత అగభాగం అంటే ఇట్లా మాకు ఇంత తెలంగాణ మాత్రం రూబా పడుతుంది. అట్లా మాట్లాడుతున్నాను. యాజ్ ఎ ఓటర్గా కూసుకున్నాడు, గెలిచి గ్రామ పంచాయతీ కూర్చున్నాడు. అప్పుడు పోతగా అన్న ఈ తేడా ఎందుకు జరిగింది? ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అవసరం అనుకో నువ్వు మాట్లాడినావు, ఎస్ఆర్ నో. ఇప్పుడు నీ అవసరం కాబట్టి నువ్వు పెళ్ళాయి. ఇప్పుడు వెస్టీజ్ వాళ్ళు నీ ఎంత పడుతుంది కాబట్టి నేను స్టార్ట్ మీటింగ్ స్టార్ట్ కాగానే చెప్పి వస్తాను, నాకు ఎక్కువ టైం ఉంటుంది. ఇట్లా కూర్చొని అందుకే ఇట్లా వందిస్తూ వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏమైందంటే అట్లాంటి నిధులే ఇట్లాంటి మీటింగ్లు అన్ని అన్ని సూచనలో ఇంట్లో 4 బెంచ్ కార్లు ఉండాలి సార్, ఒక్కటే ఉండాలి కొన్ని బెంచ్ కార్లు. లేకపోతే మన కుటుంబంలో 2 అవకాశాలు పడితే వేరే వాళ్ళ చేతులకి డబ్బులు తీసుకోకుండా నా జైలు ₹1,00,000 ఇచ్చి ఖర్చు పెట్టే స్తోమత ఉండాలి. పిల్లల్ని కావాల్సిన చదువు, వాళ్ళకి ఇష్టం వచ్చిన చదువు అనిపించేంత స్తోమత ఉండాలి. లేనప్పుడు ఇది ఏందో తెలుసుకోవాలని కూర్చోలేదు. అంటే ఒక్క ఆదాయం మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదని నా ఫ్రెండ్స్ చెప్పిన మాట నాకేమనిపించింది అంటే, అవతల అవసరం చూసేది ఇంతకాలం నాకు ఫోన్ చేస్తున్నట్టు ఇంకెంత వస్తుంది. అట్లా 10 సంవత్సరాల టైం అయిపోయిన తర్వాత లాక్డౌన్ నా జీతం 50,000 నుంచి 15,000 వచ్చింది.
50,000 శాలరీ వస్తుంది, జీవితం ఎట్లుంటుంది? 50,000 దగ్గర ఉంటుందా, 15,000 దగ్గర ఉంటుందా? 50,000 దగ్గర ఉంటుంది. ఖర్చు కూడా ఎంత చెట్టు అంత గాలి అనిపిస్తుంది, అట్లే ఉంది. 15,000 వస్తున్నప్పుడు కంప్లీట్ గా నా రివర్స్ అయిపోయింది. ఆ టైంలో నా ఫ్రెండ్ చెప్పే ఈ మాట గుర్తొచ్చింది. ఒక ఇంట్లో మీద డిపెండ్ అయితే టీచర్, ఒక ఇంట్లో చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే కంపెనీ ఓనర్కి ఎప్పుడన్నా నీ మీద కోపం వచ్చిందని ఒక్క సంతకం పెట్టి కూడా వేయట్లేదు. నువ్వు ఏం అడగడం లేదు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడే రాసగల, నాకు నచ్చిందా ఉంచుకుంటా, నచ్చకపోతే మిగతా రాసగల, నువ్వు దాన్ని సంతకం పెట్టి ముద్రేసి పోతావు. అపాయింట్మెంట్ లెటర్ అదే రాసింది, ఎవరు చదవట్లేదు, తీసేసి. ఇప్పుడు ఉద్యోగం పోతే ఎవరికి ప్రాబ్లం? నీకా కంపెనీకా? నాకు ప్రాబ్లం లేదు. నీకే కోపం వచ్చి మీ ఆమెతో వెళ్ళి పెట్టుకొని పోయి సంతకం పెట్టి జాబ్ రిజైన్ చేసుకో, అప్పుడు ఎవరికి ప్రాబ్లం? అంటే ఇంటి నుంచి వచ్చినా మునిగేది నీ పడవే. ఎస్ఆర్ నో? ఒక్క మనిషి, ఒక ఉద్యోగం చేసే పర్సన్ రోడ్డు మీద పడ్డాడంటే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. అవునంటారు. ఇది నాకు అప్పుడు ఫ్రెండ్స్ వచ్చి అర్థం కాలేదు, కానీ జాబ్ నాకు ఎఫెక్ట్ అయినట్టు కష్టమైంది. ఆ 15,000 కూడా ఎందుకు ఇచ్చారు? నాలుగు చాలా మంది వదిలేదు. నన్ను చూసుకున్నారంటే 11 ఏళ్ళు అదే కంపెనీకి నేను సేవ చేసిన కాబట్టి ఆ కృతజ్ఞతతో బొమ్మలు లేకపోయి నువ్వు పీకలి కదా. 15,000 కూడా కోపం వస్తారు కదా. 50,000 సార్లు 15,000 వస్తే కంపెనీ కోపం వస్తుంది. వచ్చి పోతాడే అనుకోండి. ఇప్పుడు పోయినా పీకేది లేదు. ఆ 15,000 వస్తాయి కదా, పోతే అవి కూడా అని చెప్పి అక్కడ వస్తాం. నా మైండ్ గురించి మీకు ఇందాక చెప్పింది స్టార్టింగ్. మైండ్ ఎట్లుందంటే ఇది లేకపోతే నేను బతకలేను, జాబ్ లేకపోతే నాకు సావే బయట, నేను బతకలేను, సొంత కాలం మీద నిలబడే ఆలోచన లేదా? అదే ఇందాక మీకు చెప్తుంది. అప్పటిదాకా ఆలోచన లేదు. నాకు లాక్డౌన్ వచ్చిన తర్వాత నేను అనుకున్నా ఏమన్నా చేయాలి, లేకపోతే బతుకు బర్బాద్ అవుతుంది, ఎమ్మలబడి జాతర అవుతుంది. టీచర్ ఏమన్నా చేయాలని డిసైడ్ అయిన తర్వాత నా దగ్గర మెసేజ్ వచ్చింది. ఇట్లా అంటే అట్లా కాదు, వెస్టీజ్ అన్నాడు. ఎంత ఎక్కువ మన వెస్టీజ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చూపెట్టు అలవాటు. నేను ఎక్కడేసాను చూసాను, ఆయన చూసినా పర్లేదు కానీ వెస్టీజ్ అనుకోండి. ఓకేనా? సో వెస్టీజ్ వచ్చింది. వెస్టీజ్ రాగానే ఎమ్మటే జాయిన్ అవుతారా సార్? ఎందుకు? మనకు ఆల్రెడీ స్లేవింగ్నెస్ అలవాటు అయిపోయింది, బానిసత్వం అలవాటు అయిపోయి వేరే వాళ్ళ కింద పనిచేసేదంత జాబ్ సుఖం అయిపోతుంది. ఎప్పుడైనా జాబ్ ఫేక్ అంటారు. అలా ఆఫీస్లో ఇంటర్వ్యూ చేసి 20 క్వశ్చన్లు అడిగి ఒక 30 మందిలో నేను సెలెక్ట్ చేస్తే సార్ 30 మంది బానిసలు వస్తే ఒక్క బానిస తీసుకున్నందుకు నువ్వు బానిస అయినందుకు హ్యాపీగా ఫీల్. ఎస్ ఆర్ నో? నేను మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని ఏం గుర్తు చేస్తుందంటే, బానిస నేను వాడుతున్నట్టు ఉద్యోగం చెడ్డదని కదా ఉంది. జాబ్ రాని నువ్వు ఫిక్స్ అయిపోయావు. కథలు నా లైఫ్ జాబ్ చేయడమే. పొద్దుగా టిఫిన్ కట్టుకొని పోవాలి, సాయంత్రం ఇంటికి రావాలి, శనివారం పొద్దుకంగా ఇంటికి బండి ఎంత స్పీడ్ వస్తుంది సార్? అదేందో సోమవారం పొద్దుగా బండి కదలలేదండి. ఎస్ అను మచ్చా, సోమవారం, ఆదివారం, శనివారం 3 మీయే కానీ ఆ 3 తీసుకుని ఆయన దగ్గర పెట్టావు, తాకడ పెట్టు. సరే బర్త్డే నీ కొడుకు బర్త్డే కూడా ఆ దగ్గర ఇస్తున్నావు అంటే 50 వార్తలు తీసుకుంటాను సార్. నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నా సార్ అంటే సార్ దగ్గర పోయి కట్టుకుంటా తింటాను. మళ్ళా పుస్తకం నా సార్ నీ మీద జబరంత కోపం ఉన్నా అనుకో, తిరుపతి క్యాన్సల్. ఎస్ సార్? ఇవన్నీ ఎక్కించుకున్నాం మనం, లేదు మన ప్లేస్లో కొనుక్కొచ్చుకున్నాం. వేరే వాళ్ళ కింద పని చేయడానికి క్రమక్రమంగా అలవాటు చేసుకొని ఇంట్లో కూడా బానిసలు ఉంటారు. ఇంట్లో మన ఇంట్లో మనలో కూడా బానిసలు ఉంటారు. మన ఆయన తీసుకొస్తారు అలా చేస్తే. ఇష్టమైంది కూడా నాయన భయపడి చేయడం చెడపాలు గారు చెప్పారు సార్, నాకు డాన్సింగ్ అంటే ఇష్టం కానీ మా నాయన కరెక్ట్ కావాలంటారు. ఏదైతే సార్ మనం కరెక్ట్గా డాన్స్ చేస్తారు సార్. ఎస్ సార్? అది మనం జీన్స్ ద్వారా అలవాటు అయినటువంటి పద్ధతిని జస్ట్ సైమల్టేనియస్ చెప్తూ వస్తున్నా. మ్యాటర్ డివేట్ అవ్వకుండా లైన్లో రావడం కోసం అది 2 మాట్లాడతారు. మీరు దాన్ని రాంగం చేసుకుంటారు. ఇండిపెండెన్స్ డే కాబట్టి అసలు ఒరిజినల్గా ప్రాబ్లం ఎక్కడ ఉందో రియలైజ్ అవ్వండి అని చెప్పడం గుర్తు చేస్తుంది. అట్లా నేను జాబ్లోకి నాది ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత నా మనసులో ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గర వెస్టీజ్ వచ్చింది. రాగానే వెంటనే జాయిన్ అవ్వము. అవునా కాదు? ఏదొచ్చినా మనం ఆలోచనకి అలవాటు అయిన జాబ్ కాబట్టి ఇది కొత్తది జాబ్ అట్లేదు. వెస్టీజ్ అలా 15 ఏళ్ళు నా సాలరీ, ఇలా 30,000 ఇస్తామంటే ఉరుక్కోతుంది. డబ్బులు జాయిన్. ఎస్ ఆర్ నో? 15,000 ఉద్యోగం అయింది, ఇక్కడ 30,000 ఇస్తాం రాలంటే ఉరుక్కోద్ది అమ్మటే. వీళ్ళు ఏమన్నారు? నువ్వు సొంతంగా నువ్వే నీ కాళ్ళ మీద నిలబడాలి, నీకు బాస్ ఎవరు ఉండదు, టైం ఉండదు, టార్గెట్ ఉండదు, నీకు నువ్వే పని చేసుకోవాలి, నీకు నువ్వే బాస్ అంటే ఏడవుతాడా? ఇప్పటిదాకా వేరే ఇంత గిన్నెలు పెడుతుంది, మన గిన్నె పని చేయలేదు. అర్థమవుతుందా? దానికి అలవాటు అయిపోయిన నా మైండ్ సెట్ ఇది బిజినెస్ నువ్వే చేసుకోవాలనే భయం మొదలైంది. మా నాతో బిజినెస్, మా ఫ్యామిలీలో కూడా బిజినెస్ చేయలేదు. తాత ఒక జీతం ఉంటే, మా నాయన ఒక జీతం ఉంటే, నేను ఒక జీతం ఉన్నాను. ఇది పేరు జాబ్. ఇది బ్లడ్ లో ఇంకించుకున్నా కాబట్టి మీటింగ్ అన్నా ఈ వెస్టేజ్ అన్నా అర్థం కాలే. ఇంకోటి ఏంటంటే సభలు లేదు.
సబ్బులు సరుకులు షాంపులు పేస్ట్ చూసి ఇది సబ్బుల కంపెనీ, నేను తెలంగాణ మొత్తానికి మేనేజర్ పై అది పెద్ద జాబ్ ఏం కాదని నాకు అక్కడ అనిపించేది. తెలంగాణ మొత్తం కేసీఆర్ అంత పెద్ద పదవి అనిపించేది. అంత పెద్ద పదవి మైండ్ లో ఉంది, కానీ 50,000 జీతం కూడా 15,000 కూడా అక్కడే. అది మర్చిపోయి కొత్తది ఏమైనా చేయాలంటే భయపడి 4 నెలలు సీట్ సార్ బదిలాక ఒక్కసారి బలవంతంగా మీటింగ్ కూర్చున్నాను. ఆ మీటింగ్ లో కూర్చున్నాక నేను చాలా మంది పాత్రలో చెప్పాను, 15 నిమిషాల క్లాస్ తోటి చిన్నప్పటి నుంచి నా మైండ్ లో ఉన్నటువంటి ఆలోచన మొత్తం పటాపంచలైపోయి ఒరిజినల్ లైన్ లోకి వచ్చాను. ఏం ఆలోచన ఉండే నా మైండ్ అంటే జాబ్ మాత్రమే నిజాయితీగా డబ్బు సంపాదించుకునే మార్గం, బిజినెస్ అంటే మోసం, ఏ బిజినెస్ అయినా మోసమే. కోటీశ్వరుడు కావాలంటే 10 మంది ఉంచాలి తప్ప నిజాయితీగా కష్టపడితే కోటీశ్వరుడు అయ్యే మార్గాలు భూమి మీద లేవు అని ఫిక్స్ అయినటువంటి మైండ్ నాకు. ఆ మీటింగ్ తర్వాత ఏమర్థమైందంటే కలుసుకుంటే ఒరిజినల్ మార్గం ఏముందో తెలుసుకోగలిగితే ఎవడు ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాడు. అది ఇక్కడ ఉన్నది ఆపర్చునిటీ ఇండియా గురించి. మనం ఏం చేస్తున్నాం అంటే ₹1,00,000 అవకాశం కూడా మాట్లాడితే మనకు భయం అవుతుంది. 1,00,000 అడుగుతాడు వచ్చి నీ అకౌంట్ లో నెలకు 1500 పడతాయి, ఆధార్ కార్డు ఏదో ఇస్తాం ఎంతకు అందరూ సౌకర్యాలు 2-3 గంటలు లైన్లో నిలబడమన్నా ఎప్పుడైపోతుంది లైన్ ఇంటికి పోయి తినొచ్చు కూడా మళ్ళీ లైన్ నిలబడదు. ఎన్ని పైసలకు? నెలకు 1500 ఇస్తా అంటే అంత కష్టపడితే అదే ఆధార్ కార్డు ఇక్కడ ఇస్తే సంవత్సరం తిరిగే లోపు నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు అన్నా. నువ్వు కోటీశ్వరుడే అవకాశం ఇక్కడ, నీకు బాస్ లేదు, టైం లేదు, టార్గెట్ లేదు, నీకు నచ్చిన వేరే పని చేసుకోవచ్చు అంటే ఫేక్ అని. ఎవడన్నా ఇస్తే తీసుకోవాలి, ఇచ్చినంత తీసుకోవాలి. మన బతుకట్లు అయిపోయింది. ఒక ఎలుకను బంధించి తీసుకొచ్చి ఇంట్లో బోర్లో పెట్టుకుని సాగు దానికి అలా కూడా పెట్టాలి. గింజలు ఎవరు వేయాలి? పట్టుకోవచ్చు యజమాని. ఎంత వేయాలో ఎవరి చేతిలో ఉంది? ఎంత ఆకలైనా ఎవరేస్తే ఎవరు వేసినంత తినాలి. ఎంత చేతిలో ఏం లేదు, ఏదో లేకపోవడం నా చేతిలో ఉంది. అది ఉండడం ఉండకపోవడం కూడా గిర్ర అదే బోర్లో తిరగాలి. బయట ప్రపంచం గురించి నాకు సంబంధం లేదు. జాబ్ కూడా కట్టాలి. దాన్ని ఒక కవి రాసింది ర్యాట్ రేస్ ఏదది. ఆ ఎలుక దాని చుట్టూ తిరిగితే ఏమనుకుంటుందంటే ఇదే ప్రపంచం మొత్తం అని ఎప్పుడు కప్ప స్టోరీ చెప్తారు కదా. ఎలుక స్టోరీ ఏంటంటే అలా తిరిగి మూల ఉంది బోర్ల ఆ మూల పోయేస్తలేదు. మళ్ళీ ఈ మూల కూడా పోయినా మొత్తం తెలుసు నాకు. ఈ బోర్ ఎంత ఈ బోర్ మొత్తం ఎంత నాకు లంచ్ టైంకు గింజలు వస్తాయి. యజమాని మస్తు చూసుకుంటాను నేను ఆకలి కాకుండా. ఆ గింజలు ఎంత వేయాలో ఎంత సంపాదించుకోవచ్చా. మీరు జూలో ఒక పులి ఉంటుంది కదా, జూలా పులి వంగవాడుతుంది, లేమంటే లేస్తుంది, దండం పెడుతుంది, హారం. నీకు జూల పులిని ఇష్టపడతారా? జూల పులికి అన్నవాడు పెట్టు చాలుతుంది. ఎంత పెట్టాలో ఎవరి చేతులు ఉంది, ఏం పెట్టాలో ఎవరి చేతులు ఉంది, ఇది ఏం చేయాలో ఎవరి చేతులు ఉంది, యజమాని చేతుల్లో ఉంది. అడవిలో పులి లైఫ్ ఎవరి చేతులు ఉంటుంది, ఏం తినాలో ఎవరి చేతులు ఉంది, వేటాడాలో పడుకోవాలి ఎవరి చేతులు ఉంది. ఇప్పుడు మీరు చెప్పు నాకు ఎవరు లేకుండా ఉండాలనుకుంటున్నారు. మీరు అడిగిన పులా వేటాడ పులా చూడ పులి ఏం చెప్తారు డైలాగ్. ఒక్కరు కూడా అడిగిన పులే ఆలోచించారు. ఇక్కడ అందరూ మీరు సార్ అలా పోయి డైరెక్ట్ సెల్లింగ్ ఒకటే కాదు సార్, ప్రపంచం మీద కొన్ని లక్షల అవకాశాలు ఉన్నాయి. జస్ట్ రియలైజ్ మైండ్ లో అడిగిపోలేని అనిపిస్తుంది. కానీ మనం అందరం ఇప్పుడు జూలో పుల్లాము సార్. బోనస్ ఎప్పుడు ఇస్తారు సార్? ఎంత రూపాయలు సార్ బోనస్ ఇస్తారా? ఎక్కువ రాస్తా. ఇది జూలపులు చేసేది. జూలపులు కూడా అడుగుతుంది, అడుగుతున్నావు ఇంకా అది ఇంకా కాదు. ఎస్ సార్ నో. ఎంత కావాలో సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి భూమి మీద. దాన్ని రిలీజ్ అవ్వదు. become a hunting tiger. Yes or no? Not only through vestige, not any industry country. Vestige ఒక మార్గం. అది ఎందుకు నేను చెప్తాను, దాని గురించి అర్థం చేసుకోండి. మీకు నచ్చితే వెస్టేజ్ కరండి, కానీ ఈ జూ పులిలే కొనుక్కోకండి. నీ బ్లడ్ లోనే నువ్వు పులి అన్నా పులి కూడా జూలో ఆడితే ఏమన్నా లేదు. కోతికి పులి తేడా రజా లేదన్నా అంటే లేస్తుంది కోతి. పులి కూడా లేస్తే ఏమైనట్టు ఒరిజినల్ బ్లడ్ ఏంటి? వేటాడి ఏడు కుంభస్థలం మీద దుంకి దాని తలకాయ మీద కాదు మెడ కింద మెత్తటి స్థలం ఉంటుంది రొమ్ము దగ్గర. ఈ మెత్తటి స్థలాన్ని మాత్రమే తింటుంది. అది దాని లక్షణం. భారతీయుల లక్షణం కూడా అదే. మన దరిద్రం ఏంటంటే మనం కొండల్ని, ఎలుకల్ని, తర్వాత కుందేలను తింటున్నాం. మనం చేసుకున్నాం. దాన్ని వచ్చేసి నెలకు వచ్చేటువంటి కరెంట్ బిల్లు ఈఎంఐ చచ్చిపోయినాక ఈఎంఐలు కట్టలేక చచ్చిపోయినాం. ఎసానో వేరే దగ్గరికి వెళ్ళి అడుక్కొని సంపాదించేది కాదు. నేను మీటింగ్ లో కూర్చున్నంత వరకు నా మైండ్ లో ఉన్న ఆలోచన ఏంటంటే ఇంట్లో కూడా ఇంకా జనం ఎక్కువ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇది రావచ్చు. కానీ లక్షలంటే కూడా ముంచేది ఎట్లా ముంచుకుందో తెలుసుకున్నాను. నేను ఒక్కసారి
ఒక్కసారి ఆ 15 నిమిషాలు ఏం జరిగిందో మీకు ఆన్సర్ చెప్తా, కొంచెం మనసు పెట్టి. కొత్త వాళ్ళు ఎంతమంది వస్తారు ఇవాళ మీటింగ్ వచ్చినప్పుడు కొంచెం పాత ఉద్దేశించి కూడా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పలేదు. సో ఈ కొత్త వాళ్ళు కొంచెం జాగ్రత్తగా బిజినెస్ ఏందో అర్థం చేసుకోండి, ఈ డైరెక్షన్ ఏందో అర్థం చేసుకోండి. సార్ మీరు చెప్పిన వీటికి ఒకవేళ నా కాలం మీద నేను నిలబడాలనుకుంటే ఈ బిజినెస్ నాకు సూటబుల్ అనిపిస్తుంది సార్ అంటే కమ్ విత్ మాతో పాటు అండి. లేదు సార్ మీరు చెప్పిన ఆయన కరెక్టే, బట్ నా క్యారెక్టర్ ఈ బిజినెస్ ఎంతో సెట్ అవుతుంది అనిపించినందుకు ఏదన్నా నోట్ చేయండి. కానీ జాబ్ చేయడం మాత్రం అది చేస్తూ ఇంకో దగ్గర ఫోకస్ చేయకపోతే నువ్వు ఫినిష్ నీ పని అయిపోయాడు. నీ నెక్స్ట్ తరానికి పేదరికానికి గిఫ్ట్గా ఇస్తున్నట్టు ఒకవేళ జాబ్ ఒకటే చేసుకోవచ్చు. మీకు డౌట్ అనిపిస్తే గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ జాబ్ పవిత్రమైనటువంటి వృత్తి. టీచర్లకు పిల్లలు కాదు, పిల్లలు తాతలు అంత మంచి వృత్తిలా గవర్నమెంట్ హెడ్ మాస్టర్ కూడా పార్ట్ టైం వేరియస్ ఎదురు చేస్తున్నారు. వృత్తి చెడ్డదనా పైసలు లేకనా? అందుకే రియలైజ్ యువర్ జీన్స్, మీ యొక్క ఒరిజినల్ జీన్స్ రియలైజ్ రైట్. సో డైరెక్షన్ గురించి మాట్లాడదాం. ఒక 15 minutes నాకు టైం ఏంటి ఇస్తారా? ఆర్ యూ రెడీ? నేను ఆర్ యూ రెడీ అన్నప్పుడు అలా మీరు ఎస్ అనుకుంటా, నోటికి పని చెప్పుకుంటా. కాదు ఓకేనా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఇక మీరు అప్పుడప్పుడు చెప్పిన నిద్రపోయినట్టు అనిపిస్తే ఆర్ యూ రెడీ? సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ రోజు మొదలైనటువంటి అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్. మన ఇండియాలోకి ఇది ఎప్పుడైంది 1990s ఆ ప్లేస్ లో వెళ్ళిపోయింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఉద్యోగం కాదు, సొంతంగా మనం చేసుకునేటువంటి బిజినెస్. ఇందులో బిజినెస్ ఏమైనా చేయాలంటే ఏం చేయాలనుకుంటున్నాం? పెట్టుబడి పెట్టాలి కదా. ఆ పెట్టుబడి పెట్టకుండా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏమంటారు, చాలా మంది బిజినెస్ చేయమని మొదట వచ్చే ఛాలెంజ్ సార్ నా దగ్గర డబ్బులు అవునా కదా. మరి బిజినెస్ లో డబ్బులు పెట్టకుండా, పెట్టుబడి పెట్టకుండా చేసే బిజినెస్ భూమి మీద ఉన్నాయా అని ఆలోచన ఉండదు లేదు చాలా మంది. ఆలోచన ప్రతి రూపమే డైరెక్ట్ రైట్. అది ఎట్లా నేను చెప్తాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆ కాన్సెప్ట్ మన భారతదేశంలోకి ఎంటర్ అయినప్పుడు దీని మీద అవగాహన లేనటువంటి జనాలు ఎక్కువ మంది జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, ఎక్కువ మంది ఇందులో తీసుకొస్తే నాకు డబ్బులు వస్తాయి అని ఒక కాన్సెప్ట్ పట్టుకో తప్ప ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ పట్టుకోవాలి, అందులో ఏముంది, ఎందుకు ఈ ప్రొడక్ట్ మనం వాడాలి, ఇవన్నీ ఎవరు చెప్పలేదు, మీరు కూడా అడగలేదు. పలానా లక్ష్మీ మేడంకి ₹1,00,000 వచ్చినాయి అంటే లక్ష్మీ మేడంకి వచ్చినాయి అంటే మల్లమ్మ కూడా వస్తాయి, ఎల్లమ్మ వస్తాయి, కవిత మేడం కూడా వస్తాయి అని చెప్పి ఫిక్స్ అయిపోయి గుడ్డిగా దొరికింది తప్ప లక్ష్మీ మేడంకి ₹1,00,000 ఎప్పుడు వచ్చినాయి ఎవరు అడగలేదు. ఆర్టీసీ కండక్టర్ 1,32 లక్షలు పెట్టి ఇల్లు కట్టిండు అనేది వాస్తవమే. ఏం చేస్తే ఇల్లు కట్టగలిగిందో ఇనాలా, కొత్తగా నువ్వు కూడా పోయి దుఃఖాలు అది ఎవరు చెప్పకుండా ఎక్కువ మంది చెప్పొచ్చు, మేబీ అది హైలైట్ కాలేదు. ఏమైంది అంటే జనాలకు వచ్చిన డబ్బులు హైలైట్ అయ్యాయి. 20 లక్షలు వచ్చింది, కారు వచ్చింది, నేను ఇది కట్టినా అది కట్టినానే కండక్టర్ కూడా ₹1,00,000 ఇల్లు కట్టినా నేను కూడా చేస్తాను అని ఫిక్స్ అయ్యి తప్ప ఏం చేస్తే ఆ డబ్బులు వచ్చినా ఎక్కువ మంది తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే 1990 నుంచి 2016 దాకా మోసాలు జరిగాయి. ఈ ఇండస్ట్రీలో మంచి తక్కువ జరిగింది, మోసాలు ఎక్కువ జరిగింది. 1990 నుంచి 2016 దాకా ఏం చెప్పినంటే సెప్టెంబర్ 9వ తారీఖు 2016. నేను మళ్ళీ చెప్తున్నా మీకు డేటు, కావాలంటే రాసుకోండి, గుర్తు పెట్టుకోండి, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని సర్చ్ కూడా చేసుకోండి. సెప్టెంబర్ 9వ తారీఖు 2016 ఈ డేట్ రోజున గవర్నమెంట్ ఇంకో గైడ్ లైన్స్ ఇచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే జనాలు మోసం చేసేది కాదు, ఇగో ఇది ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్. జనాలు మోసం చేస్తాం చాలా ఫేక్ కంపెనీలు వచ్చినాయి, బట్ ఫేక్ కంపెనీ ఉన్నది తప్ప ఇండస్ట్రీ ఫేక్ కాదు అని చెప్పడం కోసం గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ మళ్ళీ రివైజ్ చేసి ఒక గెజిట్ ఇచ్చారు. ఎప్పుడు 2021 డిసెంబర్ 18వ తారీఖు. నేను మళ్ళీ చెప్పిన మీకు డిసెంబర్ 18, 2021. అప్పుడే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది గెజిట్ అంటే 2020లో ఒక పెద్ద ఆపద వచ్చింది భారతదేశానికి, ప్రపంచానికి. ఏంటది? లాక్డౌన్ వల్ల కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో 50% పైసలే చచ్చిపోయిన పేదరికంలో డబ్బు కట్టలేక ఈఎంఐలు పే చేసుకోలేదు చచ్చిపోయిన. ఆ టైంలో ప్రైవేట్ స్కూల్ టీచర్ల కాడికి వెళ్ళి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా ఇంకా ఏమన్నా చేయాలి, ఇట్లాంటిది ఇంకోసారి వచ్చిందంటే నేను రోడ్డు మీద పడతా అని నాలేకలే 15,000 సాలరీ ఏమన్నా చేయాలని నేను ఒక్కనే అనుకున్నా, చాలా మంది అనుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా రోడ్ల మీద మెస్సులు పెట్టుకున్నారు, చిన్న చిన్న సైకిల్ మీద ₹1,00,000 సాలరీ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి తీసేస్తే బయటకు వచ్చి బండ్లు పెట్టుకున్నారు మధ్యలో బండి. వాళ్ళందరికీ ఆలోచన ఏమంటే ఏమన్నా చేయాలి, ఇది నా జాబ్ మాత్రం నాకు అన్నం పెట్టాలనిపించాలా, లాక్డౌన్ ఇప్పుడు వస్తూ పోతే అందరూ ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువ మంది డైరెక్ట్ సెల్లింగ్ వస్తుంది. మోసాలు జరుగుతున్నాయి. ఇక్కడ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా మోసాలు అరికట్టబడలేదు. అయినా కూడా జనాలందరూ ఇక్కడ వస్తున్నారంటే మోసాలు ఏమైతే పెరుగుతాయి. కాబట్టి ఆ జాగ్రత్త కోసం దీనికి ఒక పటిష్టమైన చట్టం చేయాలని చెప్పి 2021 డిసెంబర్ 18వ తారీఖు రోజు 13-14 కేజీల ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు.
డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఒరిజినల్ ఏంటి, దీంట్లో ఏం చేస్తే జెన్యూన్, ఏది ఫేక్ అని చెప్పడం కోసం ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. భారత రాజపథ్ అని రాసి ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. హిందీలో ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకొని తెలుగులో కూడా చదవచ్చు. రైట్. దాని తర్వాత ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత అందులో ఒక లైన్ లో చిన్న మిస్కమ్యూనికేషన్, చట్టం రాసినప్పుడు ఒక లైన్ లో ఏం రాశారంటే, ఈ పర్సన్ నేను జాయిన్ చేయడం వల్ల నాకు డబ్బు వస్తే అది ఫ్రాడ్, అది ఫేక్, అది మోసం. జాయిన్ చేయడం వల్ల డబ్బు వస్తే మోసం, మరి ఏం చేస్తే జనులు నేను మీకు చెప్తాను. ఆ లైన్ ను మిస్యూజ్ చేయడం వల్ల జనాలు మోసాలు ఇంకా ఎక్కువైపోతుంది. మోసాలు ఇంకా అంత ఆ స్థాయిలో అరికట్టబడలేదు. కాబట్టి ఆ వచ్చినటువంటి గెజెట్ ను మళ్ళీ రివైజ్ చేసి 2023 జూన్ 21 తారీఖు, అంటే పోయిన సంవత్సరం జూన్ 21 తారీఖు ఫైనల్ గెజెట్ ఇచ్చారు. ఇది మాత్రమే డైరెక్షన్. ఇంకా మీరు ఇలా దీని దారి తప్పినట్టే కథం అవుతుంది మీ పని అన్నట్టు మనకు ఒక గెజెట్ ఇచ్చారు. సార్ రోడ్డు మీద పోవటం న్యాయమా అన్యాయమా? వెళ్ళొచ్చు కదా రోడ్డు మీద, పర్మిషన్ ఉందా కదా, ఎటు పక్క వెళ్ళాలి? రోడ్డు మీద వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను కుడి వైపున రివర్స్ లో పోతాంటే చలాలు పడుతుంది. ఎస్ ఆర్ నో? రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఏమాలి? ఎల్లో పడితే పోతానికి రెడీ కావాలి. ఎల్లో గ్రీన్ పడితే వీటిని ఏమంటారు? ఇట్లా చెప్పిన వీటిని ఏమంటారు? ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్. ఎస్ ఆర్ నో? అవుటర్ రింగ్ రోడ్ మీద స్పీడ్ గన్స్ ఉంటాయి, స్పీడ్ గన్ కెమెరా, అన్ని కెమెరాలే ఉంటాయి. మీ స్పీడ్ అక్కడ మిగిలిందంటే పడుతుంది రిపోర్ట్. అదేనా? ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టిండ్రు? రోడ్డు మీద రాకుంటానుక వచ్చి సరైన మార్గంలో పోతాను అంటే రోడ్డు మీద పోవడం తప్పు కాదు, ఇటు పక్క పోకపోతే తప్పు. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ చేయడం తప్పు కాదు, జనాన్ని దాని పేరు మీద ముంచుంటారు. దానికి గెజెట్ ఇచ్చారు. రూల్స్ ఏంటో తెలియక జనాలు రూల్స్ చెప్పకుండా నువ్వు జాయిగా నీకు లెక్క వస్తుంది, నువ్వు ముందు ఇంకో ఇద్దరు ముంచు నీకు పైసలు వస్తుంది. ఇగో ఇది ఎక్కువ హైలైట్ చేసి ఇప్పుడు మీరు చెప్పు, నాకు ఈ సార్కు 1 లక్ష రూపాయలు అవసరం ఉంది, 2 నెలల్లో 1 లక్ష రూపాయలు కావాలి. ఎన్ని నెలల? నువ్వు కూడా అప్పిస్తలేడు, నువ్వు ఇస్తలేరు. 2 నెలలు 1 లక్ష రూపాయలు సంపాదించాలన్నాడు. ఏమన్నా దొరికితే బాబు 1 లక్ష రూపాయలు ఇట్లా అప్పాలు చేయాలి, లేకపోతే సంపాదించాలని బాగా ఆకలి. 2 లక్ష రూపాయలు లేకపోతే లైఫ్ బర్బాద్ అయిపోతుంది. అంతా ఎమర్జెన్సీలో ఉంది. నేను వచ్చిన ఒక 10,000 కట్టు, కరెక్ట్ 40 రోజులు 2 లక్షలు కట్టని చెప్పండి అని చెప్పిన. నేను దోస్తు, నేను కడతాడా కట్టడా? దాన్ని మిస్యూజ్ చేస్తున్నావు కదా. పేదరికం వాళ్ళందరికీ ఎరే వేసారంటే నువ్వు పైసలు కట్టు నీకు డబ్బులు అయితే ట్రిపుల్ అయితే. ఇక్కడ మోసం పోయిన వాళ్ళు తప్ప ఎక్కువ, మోసం చేసిన వాళ్ళ కంటే మోసపోయిన వాళ్ళు ఎక్కువ. ఏ రకంగా వచ్చిన వాళ్ళు 100 రూపాయలు కట్టు 300 పడతాయి. 100కు 300 ఎట్లా పడతాయి నీకు అడగలే. నాకు పట్టాయి కూడా నాకు చూపెట్టగానే నాకు కూడా పడతాయి. ఆశతోటి 100 కట్టిన 300 పడ్డాయి, 1000 కట్టిన 3000 పడ్డాయి, 10,000 కట్టిన 30,000 పడ్డాయి. ఆశతోటి 1,00,000 కట్టి లక్ష కట్టినప్పుడు ముందర ఇచ్చిన పైసలకు రికవర్ అయినట్టే కదా. ఎస్ ఆర్ నో? ముందు మనం ఆలోచించాల్సింది, అరే భోజుడికి 100కు 300 ఎక్కడికి ఇస్తారా, ఎందుకు ఇస్తున్నావు ఆ పైసలు అడగాలా లేదు? ఒకవేళ మీరే ఆలోచించారు సార్, 2వ క్లాస్ పిల్లగానే తెలుసుకుంటే ఆలోచించారు. 100కు 3 ఇంతలు అయ్యేటటువంటి బిజినెస్ ఉంటే ఆడు సొంతంగా కట్టుకుంటాడు కదా, నీతో ఎందుకు కట్టిస్తాడు? ఇప్పుడు 3 ఇంతలు అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది సార్, నీ పైసలు కట్టిస్తున్నా నేను కట్టున్నాను, ఏదే నీతో తెలుసుకుంటా, నీకెంత పైసలు చేయాలి? 1 రూపాయలు అప్పు చేసి నేనే కట్టుకున్నాను 3 కోట్లు అయింది. ఎస్ ఆర్ నో? నీతోటే కట్టిస్తున్నంటే అది మందిని ముంచేది అన్నాడు. అవునా కదా? ఈ ముంచేడు ఎక్కువైపోయి జనాల దగ్గర ఉన్న వీక్నెస్ ను పేదరికాన్ని ఆధారం చేసుకొని చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ చౌటుప్పలతో సహా అన్ని ప్లేస్లలో చూపించిపోయింది. ఇలా మోసాలే ఎక్కువ జరుగుతాయి. ఏది పైసలు కట్టిస్తుంది కాబట్టి మోసాలు ఎక్కువ జరిగిన ఇండస్ట్రీకి మీటింగ్ రమ్మంటే వస్తారు. అదే అన్న వద్దు నీకు దండం పెడతా, నాకు ఆల్రెడీ సగం ఊరికి కొరికిన వేరే కంపెనీలు నేను చాలా చూసిన ఎట్లాంటి భయపడుతుంది. ఏ సార్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది అని మోసాలు జరగొద్దు అని చెప్పేసి ఆ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ ఎందుకు ఇచ్చారో సరే ఇప్పుడు పైసలు వస్తున్నాయి కాబట్టి ఇది గ్రేటా? నాకు ఇప్పుడు నెలకు 6 లక్షలు వస్తున్నాయి సార్. ఎంత? 6 lakhs పర్ మంత్ నాకు వస్తున్నాయి. ఈ మేడంకి నెలకు 2 లక్షలు వస్తున్నాయి, ఇంకో మేడంకి 2,80,000 వస్తున్నాయి, ఇంకొక ఆయన 4 లక్షలు. నా టీంలోనే ఒక 11 మంది 1,00,000 పైన తీసుకుంటారు, 17 కార్లు వచ్చినాయి. కాబట్టి వెస్టిజ్ గ్రేటా? ఏం చేస్తే ఆ పైసలు వచ్చినాయో ఆ పని గొప్పదని మీకు అర్థమైతే వెస్టిజ్ గొప్పది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి? ఆ పని ఏం చేస్తే ఈ పైసలు వస్తున్నాయి, ఎంతమంది నోట్ల కొట్టి వస్తున్నాయి. అవునా సార్? ఎలా డౌట్ ఏంది? పైసలు అవసరం లేకొస్తలేదా, ఈ పని మీద క్లారిటీ లేకొస్తలేదా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? పైసలు ఉన్నాయని చెప్పి తీసుకురావాలా, ఇదేదో చెప్పాలి. కాబట్టి నేను ఒక 10 minutes
చేస్తుంది. ఆర్ యు రెడీ? డైరెక్ట్ సెల్లింగ్ ఏదైనా ఒక్కసారి ఉంటుంది. కొత్త ఎగ్జాంపుల్ ఉంటాయి కదా. ఆర్ యు రెడీ? సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి సింపుల్ గా మన భాషలో అర్థం చేసుకోవాలండి సార్. ఎవ్రీ మంత్ మన కిరాణా షాప్ వెళ్తాం. కొనుక్కొచ్చే ప్రొడక్ట్లలో సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు తీరి, అంటుకోలేదు, టీ పౌడర్, కాఫీ పౌడర్, ఇక ఇంట్లో వాడే చాలా రకాల ప్రొడక్ట్ మొత్తం 30-40 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 30-40 ప్రొడక్ట్ ఏదో కొనాలి ఎవరి వరకు కిరాణా షాప్ లో కొనాలి. కిరాణా షాప్ లో కొనేటటువంటి ప్రొడక్ట్ వల్ల ఏ ఒక్క ప్రొడక్ట్ అన్నా మీకు ఇది కొద్ది రోజుల తర్వాత మానేసేది ఉందా? నేను చెప్పినా కదా పిల్లగాల డైపర్లు అంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత పని చేయాలి. డైపర్లు ఎక్కువ వాడదు. అట్లా ఇంట్లో వాడే సబ్బు, సరుకు, షాంపూ కొద్ది రోజుల తర్వాత మానేసేది కాదు. చనిపోయిన దాకా మన ఇంట్లో వాడాలి. అవునా? చచ్చిపోయిన దాకా ఇంట్లో వాడుతుంటే మన ఆరోగ్యంలో కూడా వాటి పాత్ర ఉంటుంది. ఎసాను ఈ ఆరోగ్యం ఎలా ఉండాలి అనేది నువ్వు వాడే ప్రొడక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అవునా కదా? నెత్తికి పెట్టే హెయిర్ ఆయిల్, షాంపూ ఈ నెత్తి ఎట్లా ఉండాలని డిసైడ్ చేస్తుంది. ఉన్న బుడ్డ కొత్తిమీర కట్టడానికి గట్టి ఉండాలంటే నూనె షాంపూ మంచి వాడాలి. అవునా? మరి నెత్తి యొక్క ఆరోగ్యాన్ని నూనె షాంపూ డిసైడ్ చేసినప్పుడు ఒంట్లో ఉన్నటువంటి రోగాలు నీ గుండె యొక్క ఆరోగ్యాన్ని నూనె డిసైడ్ చేస్తుంది. అవునా కదా? హెయిర్ ఆయిల్ కాదు, కుకింగ్ ఆయిల్. కుకింగ్ ఆయిల్ వల్ల నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. నెత్తి మీద ఎన్నికలు ఉండాలా ఊసుకోవాలనేది కూడా కుకింగ్ ఆయిల్ డిసైడ్ చేస్తుంది. చర్మం యొక్క ఆరోగ్యాన్ని వంట నూనె డిసైడ్ చేస్తుంది. బాడీలో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, జీర్ణ వ్యవస్థ పనితీరును, దాని తర్వాత మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసు పెద్ద మనిషి అవ్వాలి దాంట్లో కూడా మొదలుపడుతుంది. ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే ఒక వంటలు ఉంది. వంటలను జాగ్రత్తగా మంచి తెచ్చుకొని వాడాలా, ఏం దొరికితే వాడచ్చు. ఆ మంచిది ఎవరు చెప్పాలి? అంతకుముందు వాడిన ఏ ప్రొడక్ట్ అయినా సార్ బాగుందా లేదు ఎవరు చెప్పాలి? అంతకుముందు వాడిన చెప్పాలి. అవునా కదా? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తే మనకు తెలుస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? పైసలు తీసుకొని ఇస్తారా, పుణ్యానికి ఇస్తారు? సెలబ్రిటీ. ఆ పైసలు ఎవరికి? మన పైసలు తీసుకున్నందుకు గాను నా డబ్బు తీసుకున్నావు కాబట్టి నాకు ఏం చేయాలి? మంచిగా నాకు నా కుటుంబానికి మంచి చేయాలి. తెలంగాణ భాషలో చెప్పాలంటే నియట్ ఉండాలి. నా సొమ్ము తిన్నావు కాబట్టి. ఎస్ఆర్ సెలబ్రిటీస్ ఏం చెప్తున్నారు అంటే మ్యాగీ నూడిల్స్ తినమని చెప్తున్నారు. కానీ మ్యాగీ మంచిగా తింటే సస్తారని నేను చెప్పలే. కంపెనీ ఓనరే చెప్పి ఇట్లా సీసం కలిగినా తింటే చచ్చిపోతారు మీరు అని పని చేస్తారు. మ్యాగీ ఇప్పుడు నడుస్తుందో బంద్ అయింది. బంద్ అయిపోయిన ప్రొడక్ట్ కూడా నడుస్తుంది. కారణం ఏంటిది? అడ్వర్టైజ్మెంట్. ఎస్ఆర్ ఫెయిర్ అండ్ లవ్లీలో పని కొమ్మిది పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది. దాన్ని కూడా బంద్ చేసింది. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ బంద్ అయింది. గ్లో అండ్ లవ్లీ నడుస్తుంది. రెండింటికి తేడా ఏంటి? ట్రెండే, ఇది ట్రెండే. వేరే మాట తగ్గిస్తారు. మనలేమో అత్తర్కారు చేసిన ఇల్లు మీద లప్పం తగ్గించినట్టు ఇసుక కూడా లేదు. ముందు సనశివారి శివారి అని చేసి శివారు కొట్టి కాసు కిలో వేసి లప్పం పెట్టరుగా. అవి అన్ని రకాలు వాడతారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఏం చదువుతారంటే 6 వారాల్లో మెలిమిల్లాడే తెలుగు. నాకు ఒక్కరు చూపెట్టు 6 వారాలు కాదు 6 సంవత్సరాలు వాడి వేరే తెలంగాణ చూపెట్టు. తెలుపు, నలుపు భగవంతుడు ఇచ్చిన కలర్. నువ్వు తలకాయ కింది కాలు మీద చేసి సపోర్ట్ చేసిన చర్మం కలర్ మారుతుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ ఏదన్నా క్రీమ్ తోటి మీ చర్మం యొక్క కలర్ మారుతుందంటే నీకేదో రోగం వస్తుందని అర్థం. అవునచ్చా? చర్మం కలర్ మారదు. చర్మం కలర్ మారద్దు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. నేను రాంగ్ అర్థం చేసుకోవద్దు. రైట్ వేలో విషయాలు అర్థం చేసుకోవద్దు. నేను రాంగ్ వేలో ముందే చెప్తున్నాను. ఒక ఆయన కొడుకు, తండ్రి వైట్ ఉన్నాడు, కొడుకు కూడా వైట్ ఉన్నాడు. ఈయనకు బ్లాక్ కావాలనిపించింది. నేను నల్లగుంటే మంచిది చూసుకున్నాను. అలాగైంది. ఇప్పుడు ఆ తండ్రి కొడుకు ఏమనుకుంటాడు? రాంగ్ అర్థం చేసుకోవద్దు. అవి అంత ప్రమాదం. చర్మం కలర్ మారదు. మీరు ఏ క్రీమ్ కూడా కలర్ మారుతుంది వాడదు. కలర్ మారే క్రీమ్ ఇంకా భూమి మీద ఉంటలే. కలరు దేవుడు ఇచ్చిన కలర్ ఎత్తుంటే అలా. మనం చేయాల్సిన పని క్రీమ్ ఎందుకు పెట్టుకోవాలంటే రోగం రాకుండా పెట్టుకోవాలి. ఈ పుచ్చులు లేకపోతే ఈ కొత్త డిజైన్ ఉన్నాయి కదా, ఈ డిజైన్ రాకుండా చూసుకోవాలి. అంతేగాని కలర్ మారదు. ఎట్లుంటే అట్లా అందం గీడ ఉండదు. ఒరిజినల్ చేశారు. సో అట్లా ఒక ప్రొడక్ట్ బంద్ అయిపోయినా కూడా నిన్న బంద్ అయిన పోయిన ప్రొడక్ట్ ఇవాళ గ్లో అండ్ లవ్లీ అయితే నడుస్తుంది. నడుస్తున్న కారణం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. చేశారు. ఇప్పుడు నేను సౌత్ కాడకు ఇడ్లీ సెంటర్ పెట్టేస్తాను. బాగా నడుస్తుంది. ఒక 500-600 మంది ఇంకొక రోజు వచ్చింది. ఒకసారి 20,000 వచ్చింది. సగం ఇంటి లోపల పోతే ఇంకొచ్చింది. ఒకటే మళ్ళా ఉన్నోళ్ళందరూ మళ్ళా ఇక ఫోటోలు చూడు సైకిల్ కానీ ఇంటి సెంటర్ పరిస్థితి వాట్సాప్ లో వైరల్ తీసుకోండి. నాకు కూర్చోబడి అయితే నిలబడి కుసుపులో నేను మల్లపిల్లలు ఇడ్లీ సెంటర్ పెట్టినా తినాలంతగా ఒక్క ఇడ్లీ ఇడ్లీలో కొద్దిగా వచ్చినది ఆమె నేనే ఫీల్ అవుతాను. అరే ఇంత పాపం జరిగిపోయా ఎట్లా నేను చేయలేదు. నా బతుకు అది నాకు ఫీల్ అయింది.
నా భయం కూడా ఉండదు నాకు. ఎప్పటి నుంచి మళ్ళీ పిండి జాగ్రత్త చూసుకున్నా లేదా? కానీ క్షమిస్తారా జనాలను? కానీ మ్యాగీ నూడిల్స్ నిన్న బంద్ అయినా ఇవాళ న్యూ మ్యాగీ బిజినెస్ మ్యాన్ దగ్గర ఉన్నటువంటి పవర్ ఏంటి, ఆ దగ్గర టాలెంట్ ఏంటంటే జనాలకు క్వాలిటీ తోటి సంబంధం లేదు. నిన్న బంద్ అయిపోయిన ప్రొడక్ట్ ఆఖరికి గడ్డి కూడా నిలబెట్టాలంటే అంత మంది కూడా చెప్పిస్తారు. మహేష్ బాబుకి ఇంత థమ్స్అప్ ముట్టాలు పెట్టుకొని 3-4 ముట్టలు దొరికిందంటే థమ్స్అప్ 2 లీటర్లు అవుతుంది. మీరు చెప్పు నాకు మేడ్ మిక్స్ సోప్ మంచిదా, మీకు తెలిసి సంతూర్ మంచిదా? నాకు మేడ్ మిక్సే మంచి కదా. అందరు ఒకసారి చెప్పండి, మేడ్ మిక్సే సంతూర్? అందరి ఏముంది ఒకటి పడిపోయిన కొబ్బరి దానికి ఆరోగ్యం కూడా థమ్స్అప్ తాగుతారు 100% నో డౌట్. ఏం తాగుతారు ఎక్కువ? ఎప్పుడైనా సంక్రాంతి పండుగ మన కొబ్బరి తెచ్చుకొని తాగిరా? మన బామ్మడి ఇంటికి వచ్చి ఎప్పుడైనా కొబ్బరి తాగిరా? ఎప్పుడైనా వచ్చినప్పుడు దోస్తులు ఏ బ్రో చిల్ బ్రో అని చెప్పి కొబ్బరి తాగిరా? జీవితం సంక్రాంతి పోయినాక దావకాయలు పడ్డాక కొబ్బరి పళ్ళు కొట్టుకున్నాం. దావకాయలు పడడానికి ఏం తాగుతారు? దావకాయలు పడ్డాక బయట పడడానికి ఏం తాగుతారు? ఏడ బాగుపడుతుంది. ఏ దేవుడు వస్తాడు నేను కాపాడుతాను. ఈడ ఇది వాచ్, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాచ్, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాచ్, రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాచ్ రెండు ఉన్నాయి షాప్. నాకు రెడ్ కలర్ బాగా నచ్చింది, నాకు బాగా ఇష్టమైనది. ఇది కొనుక్కొచ్చిన నన్ను ఏమన్నారు, ఇంకా నాకంటే బెక్కరగా ఉంటాడు. ఏది నచ్చిందో అది తీసుకోవాలి. ఎసాను నచ్చని తీసుకున్నాను. మేడ్ మిక్స్ మంచిది అని చెప్పి సంతూర్ రుద్దుకోవాలి. మంచిది అని చెప్పి దాన్ని సంతలో పెట్టి సంతూర్ రుద్దితే ఏమన్నారు మనం? మీరు ఆలోచించాలి ఒకసారి. నా గురించి కాదు, మనందరి గురించి చెప్తున్నాను. ఏం ప్రమాదం జరిగిందంటే పెద్ద సెలబ్రిటీ ఏం చెప్తే అదే బ్రాండ్ ఫిక్స్ అయిపోయింది. కంపెనీ ఓనర్ ఏం పట్టుకున్నాడంటే ఓహో మీ నాడిగా పెద్ద సెలబ్రిటీ ఏం చెప్తే నువ్వు అది వాడతావు కాబట్టి నిన్న బంద్ అయింది కూడా చెప్తాను కదా. ఇడ్లీ ఒక్కసారి బంద్ అయితే ఆయన జీవితమే నాశనం అవుతుంది. కానీ మ్యాగీ నూడిల్స్ ఇప్పటిదాకా దాని కేసులు పడుతున్నా కానీ బంద్ కాదు. థమ్స్అప్ మంచిగా చెడు ఇంకా మంచిగా చెప్పుడు దాని దగ్గర ఒక్కడు లేదు అయినా అవుతుంది దాన్ని. తాతతో కూడా థమ్స్అప్ తాపిస్తాం. మన తాత ఇక్కడ బాత్రూమ్ అడిగేది రాదు. భోజనం మంచిది కాదని తిన్నా ఏ తాగు నువ్వు ఇంకా జమానంలో థమ్స్అప్ తాగలేదు. చిల్ గ్రాండ్ పా కూడా చిల్లి చేస్తే గ్రాండ్ పా చిల్లి అయి తగ్గలేదు దావకాలం అంటే అప్పుడు 2 కొట్టుకోకపోతే గొప్పలు పడతాయి. తాత ఇప్పుడు తాగాలి కచ్చే పట్టుకొని 4 తప్పది. నేనేం చెప్తున్నాను, ఎంత రివర్స్ అయిపోయింది చూడండి. ఒకటి కాదు సార్, డవ్ షాంపూ బంద్ అయింది, కిట్కాట్ బంద్ అయింది, కిందచాయ్ బంద్ అయింది, జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది, పెప్సీ, థమ్స్అప్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు అడ్వర్టైజ్మెంట్ కూడా బంద్ చేసి 20 ఏళ్ళు అవుతుంది చిన్న ప్రోడక్ట్. ఇట్లా మాట్లాడుతూ పోతే కొన్ని వందలాది ప్రోడక్ట్లు నిన్న బంద్ అయిపోయింది కూడా చాలా విచ్చలవిడిగా జనాలకు వెళ్తున్నాం చూసి ఓహో జనాలకు కావాల్సింది ప్రొడక్ట్ క్వాలిటీ కాదు, సెలబ్రిటీ చేతిలో పడితే వాడతారు కాబట్టి గుట్కా కూడా సెలబ్రిటీ చేతిలో పెట్టారు. మీకు అజయ్ దేవగన్ తెలుసా తెలియదా? ఇంకో ఈయన తెలుసా? ఈయన షారూక్ ఖాన్, ఈయన అక్షయ్ కుమార్, ఈయన అజయ్ దేవగన్. ఈ ముగ్గురికి 6 ప్యాక్ ఉంటుంది, 8 ప్యాక్ ఉంటుంది. అక్షయ్ కుమార్ మొత్తం ఖతర్నాక్ ఉంటారు, బాడీలో గుద్దితే కూడా వలిగిపోతుంది. ఇంత ఖతర్నాక్ వాళ్ళు ఏం చెప్తారు టీవీలో? పలుకులలో కేసరి, ఆ జుబాని, విమల్ ఇలాచి, గుట్కా తింటే పలుకులు ఉంటాయా? ఉడుకు పలుకు లేకుండా గుడి పెడతారు. గుట్కా తింటే సస్తమని చెప్పి చెప్పేటోళ్ళకి తెలుసా, ఇనేటోళ్ళకి కూడా తెలుసా? వీళ్ళందరూ ఇంత గట్టిమండి గుట్కా తింటారు కాబట్టి నేను కూడా గుట్కా తింటాను. వీడు కూడా తిన్నాడు, వీడు గుట్కా తిన్నోడు, వీళ్ళు తినమన్నాడు. ఇప్పుడు ఇది తెలుసుకుంటూ పంపించే ఫోటో, తెలుసుకుంటే ఇదే ఫోటో. సో ఇది చూస్తున్నారు నమస్తుంది కదా, ఆయన చూసి నవ్వుతున్నాం కదా. మన ఇంట్లో వాడే ఆయిల్ ఎవరు చెప్పారు? సెలబ్రిటీ చెప్పింది. సబ్బు, పేస్ట్, ఇప్పుడు మనకు చెప్పిన సెలబ్రిటీస్ ఎవరో దాన్ని వాడతారా? వాళ్ళ ఇంట్లో గేట్ కాడ కుక్కలు కూడా మ్యాగీ తినని ఉండవు. మన ఇంట్లో చిన్న పిల్లలకు కూడా మ్యాగీ తినబెట్టడం కాలే కాదు. ఎస్ఆర్ ఇప్పుడు చెప్పండి ఏ సెలబ్రిటీ? నేను ఎవరు తింటాను కానీ నేను చెప్పండి ఏ సెలబ్రిటీ అయినా మన ఇంటికి పంపించే ప్రొడక్ట్ వల్ల మనం చేసిన మంచిగా చెడు చేసిన పైసలు ఇస్తున్నారు. దీనికి ఏమన్నా కూలించుకోలే కదా తెలంగాణ భాషలో, కేసీఆర్ భాషలో మాట్లాడుతుంది. కొంచెం అటు పోతుంది, పక్కకు పెట్టు. పాయింట్ ఏంటంటే పైసలు ఇచ్చినోడు మనకు న్యాయం చేయకపోగా నోట్ల మనం వచ్చి దవాఖాన పడేస్తున్నాడు. ఎస్ఆర్ దానికి వాళ్ళే కారణం అంటే మేడ్ మిక్స్ సోప్ మంచిదని మీరే చెప్పారు. సంతూర్ కంటే వాడాల్సింది ఏది? ఏది వాడుతున్నారు? డాబరు, కోల్గేట్ మంచిది ఏది? ఏది వాడుతున్నారు? ఇంకా మెడ మీద పెట్టి వాడతావా అనే కదా సార్ మన బాగా చెప్పుకుని టీవీగా
వినడం కూడా నా చేతిలో ఉంది. కానీ మనం దేనికి అలవాటు అయినట్టు ఇందా చెప్పినా కదా, చెప్పింది తినడానికి అలవాటు అయిపోయింది. సొంతంగా ఆలోచించే శక్తి లేక కాదు, మీరే చెప్పి వేయడానికి మంచిది. నేను చెప్పలే, నేను ప్రచారం చేయలే. యునానిమస్ గా డాబర్ను, మెడిమిక్స్ ను, కొబ్బరి నీళ్ళని మీరే ఎన్నిక చేస్తున్నారు. కానీ వాడేది వాడాల్సింది ఏది? క్వాలిటీ వాడాలి, ఫేమస్ వాడుతుంది. ఇది రాంగ్ రైట్. ఈ రాంగ్ జరుగుతుంటే, ఇన్ని సంవత్సరాలుగా రాంగ్ జరుగుతుంటే, 14 ఏళ్ళ పెద్ద మనిషి వాసిన ఆడపిల్ల కనుక 9 ఏళ్ళకి మినిస్టర్ అయితే బయటకు వచ్చి కాలం ఖరాబ్ అయిపోయింది. మంచిగా కాలం మొత్తం ఖరాబ్ అయిపోయింది. కాలం ఖరాబ్ అయితే యాప చెట్టు జామకాయలు కాయాలి, అది ఖరాబ్ అయింది. తూర్పున కాకుండా ఉత్తరాన ఉదయించి దక్షిణాన్ని అస్తమించాలి సూర్యుడు, అది కాలం ఖరాబ్ అయింది. అన్నం ఒక మొదలే భూమిని తెప్పించుకోవాలి. కాలం ఖరాబ్ అయిందంటే ఫుడ్ ఖరాబ్ అయిందని చెప్పలేక కాలం ఖరాబ్ అయిందని చెప్తాం. ఇప్పుడు మీరే చెప్పండి, ఫైనల్ ఒకటే లేదు. మనం తినాల్సినటువంటి, మనం వాడాల్సినటువంటి ఏ ప్రొడక్ట్ అయినా బాగుందా లేదా ఎవరు చెప్పాలి? మనం ఒక పూట తాగే ఛాయ్ అడుగుతాం పోయి, అన్న ఛాయ్ ఎడ బాగుంటుంది చదువుకోవాలి, బిర్యానీ ఎడ బాగుంటుంది చదువుకోవాలి, అడుగుతాం లేదు. ఒక గంట 2 నిమిషం, 1 నిమిషం 2 నిమిషాలు అవుతుంది ఛాయ్. 1 గంట 1 నిమిషం ఒక రోజు వాడే ప్రొడక్ట్ ని 20-30 మందిని కూడా అడిగే రోజులు ఉంటాయి. స్టిక్కర్ కూడా షాప్ పేరు సెలెక్ట్ చేస్తారు. గాలి ఇప్పుడు పెడితే గంట గాలి చూసిపోతుంది. అటపీస్ సెలెక్ట్ చేస్తారు, జగలప్పలు సెలెక్ట్ చేస్తారు, చేతికి పెడితే రబ్బర్ బ్యాండ్ సెలెక్ట్ చేస్తారు, వాచ్ సెలెక్ట్ చేస్తారు, టోపీ సెలెక్ట్ చేస్తారు. ఇవన్నీ కూసిపోయితే వాటి కూడా ఆరోగ్యానికి లింకే లేదు. ఎసార్లో పోలక పౌచ్ గంట సేపు సెలెక్ట్ చేస్తారు. అలా నీళ్ళు ఉండాలి, అవసరం చేపలు కూడా అవునా కాదు? ఎప్పుడైనా నూనె సెలెక్ట్ చేసిన షాప్కి వెళ్ళి ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే, ఇంటికి బయట అడుగు పెడతాప్పుడు నీ మైండ్ లో ఏ ప్రొడక్ట్ కొనుక్కోవాలో ఆల్రెడీ రెడీ అయి ఉంటుందా? స్టిక్కర్ ఏ కంపెనీ డిసైడ్ అయ్యిందా? అది వేరే సెలెక్ట్ చేస్తారా? వాచ్ కూడా ఆడ వేరే, క్యాప్ కూడా వేరే, మిగతా అన్ని ఆడి పోయినాక ఏది మంచిదో నువ్వు సెలెక్ట్ చేసుకొని తెలుసుకున్నావు. ఎసాను నూనె మాత్రం ఇంటికి బయటకు వెళ్తే 2 రిఫైండ్ ఆయిల్ డబ్బాలు, 4-5 లడిల్ షాంపూలు, 5-6 బాక్సులు సరిపోతారు. ఫిక్స్ అయిపోయింది. ఈ 3 పదాలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రమే నీ మైండ్ లోకి వచ్చినాయి. వాడినోడు చెప్పినవి కాదు. అక్కడే పెద్ద ప్రమాదం. మన ముత్తాత దగ్గర నుంచి తాతకు వచ్చిన ప్రొడక్ట్, అవునా? ముత్తాతకు ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ వాడమని ఇప్పుడు గట్టి కూడా మంచిగా చెప్తా కదా. మా ముత్తాత బలంగా చెప్తా, మా తాత అంత రాయి ఇంత మీద పడేసా కదా ఇంకే తాత చూస్తలేము, అంత గట్టి ఉంది. తాత ముత్తాత గట్టి ఎందుకు తిండి గట్టి తిన్నారు, దాని దగ్గర పని చేసి సో 10 నిమిషాలు కాసేపు పక్కన పెడితే తిండి అయితే గట్టి తిన్నారు. వేసాను ఆ తిండి కూడా ఎవరైనా పెట్టారు. అక్కడే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, కాంతారావు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కదా, వాళ్ళు అయ్యేది ఏమిటి కదా, గట్ట తిన్నా, గంజి అయినా, అమ్మలు తిన్నా, దొరుకులు తిన్నా, ఇదే తిండి, ఇదే ఉంది నా దగ్గర, నువ్వు ఇదే తిండి. నేను కూడా ఇదే తిన్నా. ఇట్లుంటాను కారణం ఇదే తిండి. జామ పండ్లు, నేరేడు పండ్లు, నక్కర పండ్లు, ఈతి పండ్లు, కట్టి పండ్లు ఇవన్నీ అదే మనకు చెప్పింది వాళ్ళే. ఎస్ఆర్ నాకు తెలిసి మన తాతలు 50 కాయలు కూడా తింటారు. తినగానే చేతి పడదని చెప్పి అది మనం చెప్పుకుంటే మంచిది. ఫిల్టర్ ఎక్కడైంది? మన తాతల దగ్గర. మంచిది ఏదో మనకి పంపించి చెడ్డలు వాళ్ళే చెప్తారు, తినకారే అది వేస్ట్ అని. సొరకాయ తెలుసా? ఆనకాయ. తెలంగాణ ఆనకాయలు 2 ఉంటాయి తెలుసా? అడిగానకాయ చేదు ఉంటుంది, దోసకాయలు చేతికి వచ్చి 2 ఉంటాయి. ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి? తిన్నోళ్ళు 2 ఉంటాయని చెప్పినాక మనం చూసుకుంటూ వాడుకోలేదు. లేకపోతే ఏ దోసకాయ ముందు వచ్చి పక్కలేదు. అంటే ఏదైనా ఒక మంచి ప్రొడక్ట్ మనకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? వాడినోళ్ళ దగ్గర నుంచి. ముత్తాతలు అయ్యేది వాడినో, ముత్తాత అదే వాడింది కాబట్టి ముత్తాతలు అయ్యకున్న ఆరోగ్యం ముత్తాతకు ఉంది, ముత్తాతకున్న ఆరోగ్యం తాతకు ఉంది, తాతకున్న ఆరోగ్యం మన నాయన 50%. నాయన 50% ఎందుకుందంటే మిగతా 50 మనం ఎక్కడెక్కినాం కిందికి. నాయన కంపల్ తాపించినవాడు, నూడిల్స్ తినబెట్టినవారు, తాత తోటి కూడా నూడిల్స్ తినబెట్టినవారు. తాత నూడిల్స్ తింటుంటే నాయనమ్మ నూడిల్స్ తినలేకపోతుంటే ఎగిరిచ్చినవారు. మనం ఏదో గొప్ప పని చేసిన మొట్టమొదటి లెక్క ఎగిరి అలా ఏమన్నా రోగం వస్తే నాయనమ్మ దిష్టి మొత్తం పెట్టి వస్తుంది ముందు తినాల్సినంత లోపలికి ఈరోజు కరకపోతలు మీద వేసి పొడవకి మంది చేస్తే పోతుంది. నేను మంత్రాలు కూడా తప్పడం చేసుకుని మంత్రాలు నాయనమ్మ అక్కడ వచ్చింది కదా. మరి ముందు మహేష్ బాబు ఎందుకు? ఇప్పుడు నీ దగ్గరికి కొబ్బరి నీళ్ళు వచ్చింది ఎవరితోటి? తాతతో. నూడిల్స్ వచ్చింది ఎవరితోటి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ తిన్నడా? మీ తాత కొబ్బరి నీళ్ళు తాగినా లేదా? తాగినోడు చెప్పింది కరెక్టా? వాసన కూడా చూడనోడు చెప్పింది కరెక్టా? ఈ ఒక్కలైనా అర్థం చేసుకో. ఈ ఒక్కలైనా అర్థమైతే డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు తెలుసు. రైట్? ఏదన్నా ఒక ప్రొడక్ట్ క్వాలిటీ జనాల్లోకి వెళ్ళాలంటే నోటి మాట మాత్రమే మాట్లాడుతుంది. సినిమా ఎట్లయితే సార్ ఆ కోర్టు పెట్టి ప్రచారం చేస్తే
సూపర్ హిట్ అయితే ఐ సినిమా ఐ ఐ మనోహరుడు అని ఉండే విక్రమ్ సినిమా కోట్ల ఖర్చు పెట్టింది విపరీతమైన గ్రాఫిక్స్ పెట్టి చేసి సినిమా నడిచిన పీకింగ్ తెలుసు కదా. బలగం సినిమాకి ఎంత ఖర్చు పెట్టి మీరు అంటున్నారు స్టోరీ సార్ ఏ స్టోరీకి బలం ఉందో గుర్తుపెట్టుకోండి. స్టోరీ గిరికి ఏముండదు, చూసిన వాడికి నచ్చాలి. ఫస్ట్ చూసుకోండి, ఫస్ట్ బ్యాచ్ థియేటర్ చూసిన వాడికి నా దగ్గరకు వచ్చి వాడే చెప్పిన సినిమా గురించి అని చెప్పాలి. ఇంతకాలం ఏం చేద్దా నేను లేదు ఊళ్ళల్లో స్క్రీన్ లేసి చూపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బల్గం సినిమాకు వేణు వండర్స్ అబ్బాయి తెలుసు కదా, ఆయన డైరెక్ట్ ఆయన దగ్గర హైలైట్ టాలెంట్ ఏం లేదు, ఒక ప్రయోగం చేసిండు, అది నోటి మాటతో జనాలకి వెళ్ళిపోయింది. ఎస్ఆర్లో అంతకంటే మంచి స్టోరీ కూడా హిట్ కాలేదు, ఎందుకంటే సూచన నచ్చలేదు. మనం చాలా చెప్తారు స్టోరీ కథలు. నేను ఒక్కడే సినిమా నేను ఒక్కడి మహేష్ ఎట్లా చూసినా టైం ఉంటుంది చూడు, చాలా కష్టమైన కాన్సెప్ట్ గా హిట్ కాలేదు, ఎందుకంటే సూచన నచ్చలేదు. అంతే కాదు, అది అర్థం కాలేదు అంటే ఎవరు తప్ప అది తీసుకోవడం తప్ప ఆ స్థాయి మైండ్ సెట్ రాలే ఇంకా జనానికి. చాలా కష్టమైన కాన్సెప్ట్, మంచి ఉంటుంది ఒకసారి చూడండి. కాకపోతే నేను సినిమా గురించి చెప్పలేను. ఒక విషయం అనేది మంచిది చెడ్డది ఎవరు చెప్పాలి, అనుభవించిన చెప్పాలి. ఇప్పుడు మన ఫుడ్, మనం తినే ఫుడ్, వాడాల్సిన ప్రొడక్ట్లు, బాత్రూమ్ కడిగే బాత్రూమ్ క్లీనర్ కాడికి వెళ్ళి ఇంట్లో వాడే అన్ని ప్రొడక్ట్లు బాగున్నాయా లేవా వాడినోడు చెప్తే అది మంచిగా అన్నది. ఇడ్లీ షాప్ గురించి ఎవరైనా టీవీ ఇస్తారా సార్, నా దగ్గర ఖతర్నాక్ ఇడ్లీ దొరుకుతుంది కానీ ఇడ్లీ తిన్నోడు పోయి 10 మంది చెప్తారు ఎస్ఆర్. అంటే క్వాలిటీ జనానికి వెళ్ళాలంటే నోటి మాట మాత్రమే మాట్లాడు. అదే డైరెక్ట్ సేల్, వెస్టీజ్ కానీ డైరెక్ట్ సేల్ కానీ కాన్సెప్ట్ అదే. ఏం చెప్తారు 1920లో మొదలై 120 దేశాలకు వెళ్ళినటువంటి కాన్సెప్ట్ యొక్క బేస్ లైన్ ఏంటంటే కంపెనీ కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. లైక్ వెస్టీజ్, వెస్టీజ్ కంపెనీలో 450 ప్రొడక్ట్లు ఉంటాయి. ఇంట్లో వాడేంటి, వ్యవసాయానికి, హెల్త్ సప్లిమెంట్, బ్యూటీ కేర్. ఇది వాడాలి, ఇంట్లో వాడాలి, మన కండిషన్. కంపెనీ అని ఏం చెప్తుందంటే 2004లో జూన్ 2వ తారీఖు మొదలైనటువంటి కంపెనీ పేరు వెస్టీజ్. ఇండియాలో మొదలై బయట 9 దేశాలకు వెళ్ళినటువంటి కంపెనీ వెస్టీజ్. ఇండియాలో ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న కంపెనీ వెస్టీజ్. బయట 9 దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 38వ ర్యాంక్ లో ఉన్న కంపెనీ వెస్టీజ్. 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, 450 ప్రొడక్ట్లు ఉన్నాయి, 3700 కోట్ల టర్నోవర్ తోటి ఇండియాలోనే కాకుండా బయట 9 దేశాల్లో జెండా బాతి ఆ జెండా ఎగిరేస్తున్నటువంటి ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. ఇవన్నిటికీ కారణం ఏంటంటే బేస్ కాన్సెప్ట్ గట్టి ఉండటం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే గౌతమ్ వాల్ సార్ అంటే కంపెనీ ఓనర్ చెప్తున్నారు ఏమని, సార్ నేను నా కంపెనీలో 450 ప్రొడక్ట్ తయారు చేస్తున్నా, ఇవి బాగున్నాయని చెప్పి నేను చెప్తున్నాను. నా కంపెనీ కాబట్టి బాగున్నాయి, డబ్బు కూడా పెద్ద విషయం ఏం కాదు. మీరు ఒక్కసారి నా కంపెనీలో 5 తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. సార్ ఎట్లా ఫ్రీగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఇచ్చి జాయిన్ అవ్వండి. మీకు నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తీసుకొని విసిట్ థియేటర్ కాంప్లెక్స్ లో ఉన్న స్టోర్కి వెళ్ళి మీ నెంబర్ చెప్పండి. ఆ నెంబర్ చెప్తే మీ పేరు చెప్పండి. మీ నెంబర్ చెప్పాలి, మీ పేరు చెప్తాను. ఆ పేరు తోటి మీరు ఇంట్లో వాడే ప్రొడక్ట్ 4 10 ప్రొడక్ట్లు తీసుకోండి. ఇంత కొనాలని కానీ ఇది కొనాలని కానీ కండిషన్. ఫస్ట్ టైం వచ్చిన మీకు ఏముంటుంది, జాయిన్ కాగానే లక్షలు వస్తాయని ఆలోచిస్తారా? మీరు ఇంతకాలం ఒప్పుకొని పడి కదా పొద్దుగాల నుంచి స్వతంత్రం వచ్చిన కాడికి పెద్ద పెద్ద డైలాగులు చెప్పిండు. ఈ ప్రొడక్ట్ బాగుందా లేదా అంటే సిఎస్ఆర్కి ఆలోచిస్తారు. ఫస్ట్ ఎస్ఆర్ చెప్పిన మాటలకి ఈ ఒరిజినాలిటీకి సంబంధం ఉందా లేదా ఎప్పుడు తెలుస్తా నీకు? ప్రొడక్ట్ వాడాలి ఫస్ట్. అంతేకాదు నా మాటలకు పవర్ అంటే బిజినెస్ చేయలేదు. అవునా కదా? నా మాటలు మిమ్మల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తాయి? స్టోర్ దాకా పట్టుకోపోతాయి, ప్రొడక్ట్ కొట్టడం చేస్తాయి. కానీ ఒక్కసారి వాడతారు సార్ ప్రొడక్ట్, తర్వాత నా మాటలు పని చేస్తే ప్రొడక్ట్ పని చేయాలి. కాబట్టి అసలు బేస్ లైన్ ఏంటంటే మీరు ప్రొడక్ట్ వాడాలి, తీసుకెళ్ళి వాడాలి. నచ్చాలని రూల్ ఉందా సార్? ఖచ్చితంగా నచ్చాలని రూల్ ఏమి? 100 మంది సార్ 99 మందికి ఒక విషయం నచ్చింది, 100 మంది నచ్చాలని రూల్ ఏమి? ఆవుపల్లి మీద కూడా సెంట్రల్ వేసుకున్నారు, భగవద్గీత నచ్చుకున్న కూడా తిరుపతి లడ్డు నచ్చినట్టు కూడా నడుతుంది. ఎస్ఆర్లో అన్ని అందరికి నచ్చాలని రూల్ ఏమి? తీసుకెళ్ళి వాడారు, నీకు నచ్చలేదు. దాని మీద ఏం రాస్తుందంటే టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే ప్రొడక్ట్ అమ్మాలి. ఒకటి. రెండోది వెస్టీజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ద ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దీని అర్థం ఏంటంటే ప్రొడక్ట్ వాడని నచ్చకుంటే రిటర్న్ తెచ్చివ్వండి అని చెప్పి ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా రాసిచ్చే ఏకైక బిజినెస్ భూమి మీద ధరించారు. వాడండి, నచ్చకుండా రిటర్న్ తెచ్చేయండి. ఇది మొదటి కాన్సెప్ట్. నచ్చింది అనుకో ఇంకో ఇద్దరు చెప్పలేదు. 7 ఏళ్ళ నుంచి నాకు గ్యాస్ పెయిన్ వస్తుంది, ఇక్కడ నొప్పి వచ్చింది, మాకు 6 ఇయర్ పెయిన్ వచ్చింది. ఇక్కడ పెయిన్ వస్తే భయం అయితే లేదు. అంత భయపడ్డ నాకు 7 ఏళ్ళ ప్రాబ్లం కేవలం 15 రోజుల సుట్టికాయ వాడుతుంది. ఏమైంది? రైస్
ఆయిల్ తౌడు నూనె అది వాడుకోవడం వల్ల 15 రోజుల 7 ఏళ్ళ ప్రాబ్లం పోయింది. 7 సంవత్సరాల ప్రాబ్లం ఎట్లుందనేది అనుభవించడం మాత్రమే తెలుసు. మీ లోపల ఒక గ్యాస్ ఉంటే మీకు అర్థమైంది. అది మంచిది చంపేంత పెద్దరోగం కాదు, చెప్పుకోలేనంత సిద్ధరోగం కూడా కాదు. ఎప్పుడు సొరసురా 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 అంటే కింద దీన్ని బయట మాటలు లోపలికి పోయింది బయట ఉందంటే అర్థం. నాకు అవన్నీ దాటేసి ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని దాటి ఇక్కడ నొప్పి రావడం మొదలైంది. ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు భయం హాస్పిటల్ పరిగెత్తింది. ఇంత ప్రాబ్లం 7 ఏళ్ళు అనుభవించిన కేవలం 15 రోజులు నూనె వాడుకుంటే ఆ ప్రాబ్లం 15 రోజులు పోయింది. నాకు పోయింది అని మీకు చెప్పిన, మీకు అందరికి అట్లే పోతుంది అని చెప్పలే. మీకు పోతాలో ఎప్పుడు తెలుస్తుంది? ఆ పాయింట్ గుర్తుపెట్టుకున్నది మర్చిపోదు. రైట్. సో ఇప్పుడు నాకు 7 ఏళ్ళ ప్రాబ్లం పోయింది కాబట్టి నాకు నూనె వల్ల ఏం జరిగింది? ఇప్పుడు నూనె నేను బిజినెస్ కోసం వాడాలా, నా ఆరోగ్యం కోసం వాడుకోవచ్చు? నా ఆరోగ్యం కోసం నేను వాడినా. పోతే పోయి అక్క కలిసింది. అక్క నేను 7 ఏళ్ళ నుంచి నాకు ప్రాబ్లం లేదా పలానా వాడుకున్నా ఎమ్మటి తగ్గింది అని చెప్పిన. కొత్తగానే చెప్పొచ్చా? ఏమైనా పైసలు వస్తేనే చెప్పాలి. జనరల్ పక్కన చూసినంత కూడా మాట్లాడచ్చు. మొన్న దాకా నాకు పింపుల్ ఉండే పలానా క్రీమ్ బొట్టు తగ్గిపోయిందని చెప్తారా చెప్పరా? అట్లా చెప్పడం మనిషి యొక్క నేచర్, ఇన్సైడ్ ఉన్నటువంటి మనిషి గుణం. అది తనకు జరిగిన మంచిని 10 మందికి చెప్పడం అలవాటు. ఎసార్లు అట్లా అలవాటుగా చెప్పడం వల్ల ప్రియాకి కూడా ఏం నూనె వాడిన తమ్మి నాకు కూడా చెప్పుకుంటారు అన్నారు. ఆమె కూడా నూనె వాడుకోవాడు. ఎక్కువ మంది చెప్పలేదు, వాడే అవకాశం ఉండలేదు. కూర్చుకున్న ఆమె కూడా ఐఎం క్యాన్ కొని వాడితే కంపెనీ సేల్ ఏమైతుంది? పెరుగుతుంది. కారణం ఎవరు? మీరు కాదు. ఇట్టేసి కొట్టుకుంటారా? మీరు ఇప్పుడు జాయిన్ కాలేదు అనుమానం సార్ అన్నమాట. చెప్పింది ఎవరు? నా పని చేస్తున్నారు. నేను చెప్తే కాబట్టి మహేష్ బాబు డ్యూటీ నేను చేసినట్టు గట్టిగా మాత్రం చేస్తాను. ఆయనకి ఇచ్చే పైసలు నాకు తెలుసలేదు. తేడా గమనించాను. 30 రూపాయలు తయారైన ప్రొడక్ట్ మనకు 100 రూపాయలకు వస్తుంది. బయట 100 రూపాయలు మనం ఒక ప్రొడక్ట్ ఇస్తే కంపెనీకి 30 రూపాయలు అవుతాయి. మధ్యలో 70 రూపాయలు సిఎండి డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, టీవీలలో ఆయన ఫోన్ తీసుకుంటారు. ఎన్ని? 70 రూపాయలు. ఆ 70 రూపాయలు తీసుకుంటారు. ఎవరన్నా ప్రొడక్ట్ వాడతారా? అందులో ఏముంది ఎవరికైనా తెలుసా? వాడు గుట్కా చెప్తాడు, గుడ్ వేరే చెప్తాడు. అన్ని చెప్పాను 70 రూపాయలు తీసుకుంటాడు. ఇక్కడ నేను గుట్కా చెప్పలే, థమ్స్అప్ ఆపేయలే, వాచి అమ్మలే, నేను వాడని ఎక్కడ చెప్పలేదు. మా ఇంట్లో నాకు మంచి జరిగింది అనిపించడానికి అంటే నేను ఏం చెప్పినట్టు మంచి ప్రమాదకారి అని చెప్పి 1% నాకు అర్థమైన నా దగ్గర నుంచి ఎంత పోతుంది. అక్క దగ్గర దాకా పోవాలంటే ప్రొడక్ట్ బాగుండాలి, అది నాకు నచ్చాలి. ఎస్ఆర్ ఒకసారి ఆలోచించండి. ప్రొడక్ట్ నాకు నచ్చడం లేదు, నాకు ఇంపార్టెంట్ నాకంటే ఎక్కువ తయారు చేసే కంపెనీలకు ఇంపార్టెంట్. ఎందుకు? ఆయనకి మహేష్ బాబు లేడు, సమంత లేదు, కాలేజ్ లేదు. జర అటుకున్నా నేనే కొన్ని మహేష్ బాబు లేదు. అవునా కాదు? ఎందుకంటే నేనే చెప్పాలి. నేను వాడాలి, ఈమె చెప్పాలి, ఈమె వాడాలి, ఈమె చెప్పాలి. నేను వాడి ఏమని చెప్పాలండి. ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చిన అనుమానంతో వస్తారు, నమ్మకంతో వస్తారు. ఆయన డౌట్ తోనే వస్తారు. చెప్తారు నమ్మకంతోనే వచ్చినాం సార్. ఎవరు రాదు. కూతుల కంటే డౌట్ స్టార్ట్ అయింది. అనుమానంతో వచ్చిన మనకి నేను ఎంత క్లారిటీ ఇచ్చినా ఫస్ట్ టైం ప్రొడక్ట్ వాడతాం. అనుమానంతో వాడతాం, నమ్మకంతో వాడతాం. తీసుకుపోయి బాండ్లో నూనె పోస్తాం. బజ్జీలు కూడా ఏంచుతామని రెడీగా అవుతాం. నడుము చేయబెట్టుకొని వాడు చెప్పిపోయాడు కానీ దాన్ని వాడేదాడు కాదు కదా. అది వాడి ఇది నేను నా పిల్లలు తాగాలి. ఏం పడలేదు, డౌట్ ఉంటుందా? నాకు కూడా అదే డౌట్ ఉంటుంది. ఫస్ట్ టైం వాడే ప్రొడక్ట్ కి ఎస్ఆర్ నో. అది అనుమానంతో వాడిన వాళ్ళకి ఫస్ట్ టైం ప్రొడక్ట్ నచ్చడం ఈజీగా కష్టం కాబట్టి ఇప్పుడు కంపెనీ ఓనర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంపద తయారు చేయాలి. అవునా కదా? కంపెనీ ఓనర్ రిస్క్ లో ఉందా, బిజినెస్ చేసుకోవడం రిస్క్ లో ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీకు కూడా 10 ఏళ్ళు కట్టిస్తాడు. మీ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాయి కాబట్టి రిస్క్ ఎవరు? ఇప్పుడు 10 ఏళ్ళు కట్టినా ఉంటుంది. ఇక్కడ పైసలు పెట్టిన ఎవరు? సబ్బు తయారు చేసేది ఎవరు? కంపెనీ. దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరిది? దాని రా మెటీరియల్ తీసుకొచ్చేది ఎవరు? తౌడు నూనె చెప్పినాం. తౌడు నూనె ఇట్లా 40 రూపాయలు మీ ఇంట్లో పడదు. తౌడు కొనుక్కోవాలి. ఎసార్లో ఆ తౌడు కొనే పెట్టుబడి ఎవరిది? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జీతాలు ఇచ్చేది ఎవరు? కరెంట్ బిల్ కాడికే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం మెయింటైన్ చేసేది ఎవరు? ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి పెట్టుడు, జిఎస్టీ కట్టేది, సిజిఎస్టీ కట్టేది. లాస్ట్ కొన్నంత కూడా ఇంటికి తీసుకుపోయి వాడు అసలు రిటర్న్ చేయాలి. రిస్క్ ఎవరు ఇక్కడ? అది డైరెక్ట్ వల్ల జనాలకు వచ్చే మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఖచ్చితంగా క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే తయారు చేయాలి. మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న బంద్ అయింది, తింటే సస్తారు అన్నారు. ఇవాళ ఏం కాదు తిని సాగురాడు వాడుకోవడం లేదా? ఇక్కడ నేను ఆయన గురించి చెప్పిన. ఇప్పుడు నేను వాడుతూ ఇంటికి పోయి 6 నెలలు టీవీ వచ్చింది.
వాడతాను నేను మీటింగ్ పెట్టి వస్తాను డబల్ వస్తాను అదే రియాక్షన్ ఆమె ప్లేస్ లో నేనున్నా గదే రియాక్షన్. కాబట్టి కంపెనీ ఓనర్ కున్న అతిపెద్ద రిస్క్ ఏంటంటే ప్రోడక్ట్ వాడిన ప్రతి ఒక్కరికి నచ్చాలి, అలా మంచి చేయాలి. మరి 9 దేశాల్లో ఉంది కంపెనీ అని చెప్తారు. 9 దేశాల వాతావరణం ఒక రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల చర్మం ఒక రకంగా ఉంటుందా? దమాం ఒక రకంగా ఉంటుందా? ఇంకా పిల్లలకి ఒక సభ. మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఒంటి రుద్దుకునే సభ మీద కూడా కాక నువ్వు రుద్దుకోని నచ్చకపోతే నాకు తెచ్చి రాయాలంటే రాసియాలంటే సభ వెళ్ళి నోటి మాట చెప్పుడు వేరు, సబ్జెక్ట్ రాసి వేరు. అట్లా రాసియాలంటే దమాక్ మొత్తం ఏడబెట్టాలి ప్రొడక్ట్ క్వాలిటీ మీద, వేరే దారి. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ చట్టం చేసి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు నాకు చెప్పండి, డైరెక్ట్ సెల్లింగ్ చట్టం చేయటం ఇది మనం చేయటం మంచిదా కాదు? మనం వీళ్ళు డైరెక్ట్ బిజినెస్ చేసుకోగలగడం మంచిదా కాదు? సమాజానికి ఇండస్ట్రీ ద్వారా మంచి జరుగుతుందో చేయాలి. ఇంకో విషయం అడుగుతా చెప్పండి, సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ కనుక తలుచుకుంటే మనకంటే మంచి క్వాలిటీ సబ్బు తయారు చేయగలరా? చేయగలరు. పైసలు ఉన్నాయి, తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, అన్ని ఉన్నాయి. చేయాల్సిన అవసరం కడుపులో భయం బాధ్యత లేదు. ఇప్పుడు మా కంపెనీ ఓనర్ దేవుడు రాముడు 10 రూపాయలు నేను చెప్పట్లే, నేను దారి లేదు వేరేది వాడి కూడా చెప్పాలి బాగుందా లేదా. అక్కడ మహేష్ బాబు చెప్తే చాలు, ఇక్కడ మహేష్ బాబు లేడు కాబట్టి ఇలా వేరే ఛాన్స్. అందరిపోయిన ప్రొడక్ట్ కూడా జనాలతో నిలబెట్టగలిగేది ట్రెడిషనల్ మార్కెట్. ప్రొడక్ట్ మీద గీత పడ్డ కంపెనీ కూసాలు కలిగిపోయి అది డిఫరెన్స్. కాబట్టి దీన్ని చట్టం చూస్తారు. మరి ఇంత మంచి బిజినెస్ మంచిగా కాదండి, సమాజానికి మంచి చేస్తుందా చెడా? పైసల గురించి మాట్లాడుతున్నాను నేను, ఆరోగ్యం వస్తుంది కాబట్టి మంచిదని చెప్తున్నాను. ఇప్పుడు ఈ పని చేయడం వల్ల నన్ను సంపాదించడం మంచిగా కాదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. దానికోసం దీన్ని చట్టం చేస్తాం. మరి దీని పేరు చెప్పుకొని జరిగే మోసాలు ఏంటంటే డాక్టర్ వ్యవస్థ మంచిదే, డాక్టర్లు అందరూ మంచి ఉంటారు. పోలీస్ వ్యవస్థ మంచిదే, అందరు పోలీసులు మంచి ఉంటారు. దేశం కోసం ప్రారంభించిన ఉంటారు. బయట బుక్కనే 100 రూపాయలు వదిలేసుకున్నారు. ఏదైనా తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ మంచిదే, మోసాలు చేసేటప్పుడు ఉండాలి. ఒకటే కాన్ఫిడెన్స్ అడగట్టున్నారు ఉండాలి కదా. అసలు డైరెక్ట్ సేల్ ఇండస్ట్రీ మంచిదే. దీని పేరు చెప్పుకొని జరిగే మోసాలు ఏంటంటే, మేడం మీరు 10,000 కట్టుర్రి, మీకు 20,000 పడుతుంది. ఇది మోసమా కాదు? 10,000 ఎందుకు కట్టాలి? 20,000 పడతాను కట్టాలి. 20,000 పడతానికి 10,000 కట్టాలంటే అది మనీ వచ్చేది. కాబట్టి దాని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని చెప్పి 2016లో బంద్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, పైసలు కడితే మోసమే కాదు, దాన్ని బంద్ చేయడం కరెక్టా కాదు? ఇక్కడ చెప్తారు కరెక్ట్ చేయాలి. 40,000 కట్టాలి. ఏమైందంటే బలవంతం పెట్టి చూస్తాను, నేను కూడా బలవంతం పెడతా. ఇంత కాంగారు నాకు చెప్పిన రీజన్ అవుతుంది. మన పట్ల 4 కోట్ల రూపాయలు తీసుకొని పోయినాడు వెయిట్ కంపెనీ. నాకు చెప్పింది అదే, 1000-3,000 4 కోట్ల రూపాయలు వచ్చేసుకొని పోయినాడు. ఇంట్లో చిన్న పిల్లలకు 10 రూపాయలు పెట్టిన చాక్లెట్ కొనేది ఒకసారి ఆలోచిస్తారు. అట్లా డచ్చలు ఒకరు అయ్యే జాగ్రత్తగా డబ్బంతా ఈజీగా రాదు. కష్టపడి మన బ్లడ్ చెమటగా మార్చి వచ్చేది మనం. అవునా కదా సార్? డైరెక్ట్ సెల్లింగ్ లో నువ్వు ఈజీ వచ్చే మనీ లేదు కదా. మీరు అందరూ జాయిన్ అయితే నాకు కిందూరు కాబట్టి మీరు జాయిన్ అయితే నాకు డబ్బులు కాదు, మీరు కూడా నన్ను దాటి వెళ్ళిపోవచ్చు. అది డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ లో కిందో కింద నిదో లేదు కదా, చేంజ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు పైసలు కట్టించడం మోసం ఉంటుందని చెప్తున్నాం. 10,000 కట్టిన మోసమా, రూపాయి కట్టిన మోసం? గట్టిగా అందరూ మాట్లాడారు. అందరూ ఎందుకు రూపాయి కట్టిన మోసం? 1 రూపాయి కడితే ఏం కాదు కదా. అదే 1 కోటి మంది కడితే 10 కోట్ల మంది కడితే 10 కోట్ల రూపాయలు మీరు అందరూ నాకు ఎప్పుడు నా అకౌంట్ ఏంటో ఇప్పుడు నాకు బిజినెస్ కంపెనీ ఎత్తేసాడు. నాకు ఎంత లాసు, ఎంత లాభం? 10 కోట్ల రూపాయలు లాభం. లాస్ ఏమి? నాకు లాభం 10 కోట్లు. ఈ రూపాయి ఇద్దరు చెరో రూపాయి కట్టు, ఎంత లాస్ అయింది? ఇప్పుడు రైట్లా మోసపోయిన 10 కోట్ల మందిలో ఎంతమంది మోసపోయారు? ఏ ఒక్కడన్నా పోలీస్ స్టేషన్ పోతున్నారు. నేను మోసం చేసిన సోయి కూడా ఉండదు ఎవరు. ఎస్ఆర్లో నా ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు 10 కోట్లు బిజినెస్ కో తిరుగుతాను. దాంట్లో కోడి తీసి ఏంటండి ఇంట్లో ఒక 4 years కాదు కదా బతికన్ను అది జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్. ఈ 3 పేర్లు పెట్టి 2013లో దాన్ని బంద్ చేసింది. అమాయకత్వం ఏంటంటే ఇప్పటికీ జనాలు ఇంకా కట్టుకున్నారు అట్లాంటి. ఇప్పుడు మీకే అర్థమైంది, పైసలు కట్టడం డైరెక్ట్ పైసలు కట్టడం మోసం. ఎస్ఆర్లో పైసలు నీ దగ్గర వసూలు చేయడం మోసం. దీన్ని ఇట్లా ఇందాక చెప్పే కదా, ఈ పర్సన్ జాయిన్ అయితే నాకు డబ్బు రావడం ఫేక్ అని చెప్పి గుర్తుందా? అది రాసింది గవర్నమెంట్. ఈయన జాయిన్ అయితే నాకు డబ్బు వస్తే అది ఫ్రాడ్. జాయిన్ అయిన కాబట్టి ప్రొడక్ట్ అమ్ముడు పోయింది కాబట్టి ఇక్కడ బిజినెస్ జరిగింది కాబట్టి ఆ బిజినెస్ తాలూకు అమౌంట్ నాకు రావచ్చు లేదు. అప్పుడు అది డైరెక్ట్ సెల్లింగ్. అది